అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు పాతంజల యోగ సూత్ర. పతంజలి యొక్క యోగ సూత్రాల క్లాస్ కి అందరికీ స్వాగతం. ఇది యోగ యజ్ఞ సిరీస్ లో భాగంగా ప్రతి శుక్రవారం నాడు మనం 7:30 to 8, మేబీ 8:30 లాంగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అనుకున్నాం. కొన్నిసార్లు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ మేబీ మేబీ 1 వీక్ అయిందా, 1 మంత్ అయిందా ఇంచుమించు మనం మొదలుపెట్టి. జస్ట్ ఇంటరాక్ట్ అవ్వండి దీని గురించి ముందు. సో ఎందుకంటే ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాడు, అభ్యాస అండ్ వైరాగ్యం. మేబీ అది 12వ సూత్రం. ఇప్పుడు 11 సూత్రాలు మాట్లాడుకున్నాం, ఎన్ని రోజులైంది పక్కన పెట్టేసేయండి. సో ఇప్పటి వరకు ఎస్ విన్న చాలా మంది, అంటే కంటిన్యూస్ గా వినేవాళ్ళు ఉన్నారు. అందరూ కూడా మీ అభిప్రాయం చెప్పండి. యోగ సూత్రాలు మొదలు పెట్టిన తర్వాత ఏంటి అసలు మీకు యోగా మీద అంటే యోగా యొక్క డెప్త్ డెప్త్ మీకు ఏమన్నా అవగాహన అవుతుందా, లేదు ఇదేదో పురాణ కాలక్షేపం లాగా ప్రవచనం లాగా ఉందా? లెట్ మీ నో. ఎస్, మైక్ ఆన్ చేసి మాట్లాడుకోండి. ఇది ఇంట్రెస్టింగ్ ఆర్ నాట్? పోనీ అదన్నా చెప్పు. సార్ నమస్తే సార్. నువ్వే వచ్చావు మొట్టమొదట. నువ్వు వద్దులే, నువ్వు లాస్ట్ లో మాట్లాడేది కానీ మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారు. సో ఈజ్ ఇట్ అంటే దీంట్లో చాలా మంది యోగా టీచర్లు ఉన్నారు. మీరు అందరూ యోగా పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డిప్లొమాలు, పీజీ డిప్లొమాలు, సర్టిఫికేట్లు, ఆర్ ఈవెన్ రకరకాల చాలా మంది యోగా టీచ్ చేసే వాళ్ళు ఉన్నారు. నాకంటే ఎక్కువ సంవత్సరాలు యోగా టీచ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ఆ, నేను అనేది ఏంటంటే మీకు ఏమన్నా ఉపయోగపడుతుందా లేదు నా ఉద్దేశం. ఏంటమ్మా సడన్గా ఏంటి మాట్లాడుతున్నాం, వినిపించట్లా? అదేంటిది, నీ మాట వినిపించట్లా ఒకసారి. కాదు కాదు, నువ్వు ఒకసారి లీవ్ లీవ్ వెళ్ళిపో, వెనక్కి మళ్ళీ జాయిన్ రీజాయిన్. యా, ఇంకెవరైనా? మోహన్ కాకుండా. గుడ్ మార్నింగ్ సార్. శంకర్ నాకు గుడ్ మార్నింగ్, మీకు గుడ్ ఈవినింగ్. తను తను లాస్ట్ టైం కూడా మీకు పరిచయం చేసినట్టు తను యుఎస్ లో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ గురించి మన సాయంకాలం అప్పుడు తనకు ఇప్పుడే ఉదయం అవుతుంది. షీజ్ అక్కడ అక్కడ మన అక్కడ ఎండి ఆవిడ. చాలా కాలం నుంచి మన క్లాసులకు వస్తున్నారు, వింటున్నారు, మేమిద్దరు ఇంటరాక్ట్ అవుతా ఉంటాము. సో సడన్ గా మొన్న తను ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ లెసన్ కాదు, చిత్తం అంటే ఏంటి అనే టాపిక్ తను మన వీడియో చూసి, రికార్డింగ్ చూసి తను మన నిన్న మాట్లాడుకున్నాం చాలాసేపు. యా, ఇప్పుడు చెప్పమ్మా, అది తన ఇంట్రడక్షన్. అది ఇంట్రెస్టింగ్ గా ఉందా లేదా అన్నది ఇట్స్ అ వెరీ అండర్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది, లెట్స్ సే ఇట్స్ అ 10% కాన్షియస్ మైండ్ థింగ్. దిస్ ఇస్ బియాండ్. ఎందుకంటే ఇట్ గివ్స్ అస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆఫ్ అవర్ ఇంటర్నల్ సెల్ఫ్, ఆఫ్ ద వరల్డ్, ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది. అండ్ చాలా మంది ఆ వీడియోలో కూడా చెప్పారు, నేను కూడా పతాంజలి యోగ సూత్రాస్ వేరే విధంగా చదవడానికి ట్రై చేశాను, వేరే మీన్స్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. బట్ ఐ థింక్ ఇదేంటంటే ఫౌండేషనల్ కరెక్షన్ అంటారే, వేర్ ఇట్స్ లైక్ బిల్డింగ్ కట్టే ముందు ఫౌండేషన్ ని కరెక్ట్ చేసుకుని బిల్డింగ్, ఇట్స్ లైక్ ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ ని మీరు ఫౌండేషన్ కరెక్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఈవెన్ హార్డర్. సో ఐ థింక్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఎందుకంటే అది ఇట్ జస్ట్ గివ్స్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. లైక్ యునో, ఆల్రెడీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కూడా హౌ దే సే యూ లర్న్ ద డెప్త్ అనేది, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వేస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఐఎమ్ షూర్ మీరు యూ పుట్ ఇన్ లాట్ ఆఫ్ అవర్స్ అండ్ డేస్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. ఎందుకంటే నేను ఐ స్టార్టెడ్ లైక్ ఆలోచించడం, లైక్ దీని గురించి టైం స్పెండ్ చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ దాన్ని అర్థం చేసుకోవడం ఒకటి, మాట్లాడటం ఒకటి, టీచ్ చేయటం ఇంకోటి.
దీస్ ఆర్ సెవరల్ డిఫరెంట్ లేయర్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థం చేసుకోవటం ఒక ఎక్స్టెంట్ వరకు చేసుకోవచ్చు, మాట్లాడొచ్చు, కానీ టీచ్ చేయటం అనేది చాలా డెప్త్ అండర్స్టాండింగ్ ఉంటే తప్ప. ఎందుకంటే నేను ఇప్పుడు డే టు డే పేషెంట్స్ని చూస్తూ ఉంటా కదా, అది సింపుల్గా వాళ్ళకి ఎట్లా అర్థం అవ్వాలి అంటే, నేను ఆల్రెడీ ఒక 15 yearsగా దాని మీద నాకు బ్రూ అయ్యి 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 ఇప్పుడు సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది అనమాట నాకు బయటికి. సో మీకు అది వచ్చిందంటే మీరు ఇంకా అంత డెప్త్ అండర్స్టాండ్ చేసుకుని దాన్ని చేసి ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డూయింగ్ దట్. ఓకే, మొత్తం నేను నచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఇంకేంటమ్మా సరే, నువ్వు ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు? మళ్ళీ వినిపించట్లేదు, నీ మాట వినిపించట్లేదు. సంథింగ్ రాంగ్ విత్ యువర్ ఫోన్ ఐ థింక్. వినిపించట్లేదమ్మా. ఎనీవే, ఇంకా సో ఇవాళ నాకు అంటే సార్ నమస్తే సార్. చెప్పు. సార్ నేను 2020-21 అప్పుడే నేను అడిగాను సార్ మీకు, సార్ ఇలా చెప్తున్నారు పతంజలి యోగ సూత్రాస్ ఎలా చెప్తారని చాలా సార్లు అడిగాను సార్. ఇప్పుడు మీటింగ్ మనకు దీంట్లోను సండే సోహం టాక్స్ లో చాలా సార్లు అడిగాను. మీరు అప్పుడు ఒకే మాట అనేది, నాకు పతంజలి యోగ సూత్రాస్ నాకు పెద్దగా తెలియదు అన్నారు సార్. కానీ మిగతా వాళ్ళు తప్పించి నేనైతే చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యాను. పతంజలి యోగ సూత్రాస్ మీరు ఇలాగా చెప్తున్నారంటే ఇంకా గూస్ పంపిస్తారు. ప్లస్ మీరు ఫస్ట్ రెండో సూత్రము అంత క్లారిటీగా చెప్పినప్పుడు ఇంకా పతంజలి యోగ సూత్రాలు అంటే యోగా గురించి ఆలోచించే థాటు, ఆసనాలు చేసే మొత్తం అంతా మారిపోయింది, సినారియో అంతా మారిపోయింది సార్. మీరు సబ్ కాన్షియస్ మైండ్ అసలు మీరు దాన్ని స్టాండ్ తీసుకుని దాన్ని జడ్జ్ చేయడం అన్నది గ్రేట్ సార్. అసలు మీరు చెప్పారు కదా సార్, సినిమాలోని ఫస్ట్ సీన్ లోనే డైరెక్టర్ చెప్పేస్తారు అన్నట్లు చిత్తా గురించి చెప్పేసి మీరు ఇంకా మాక్సిమం అంటే మొత్తం అంతా మొత్తం మార్చారు సార్. అంటే ఇది ఇలా ఉంటుంది అనేసి ఒక్కొక్కటి లేయర్ బై లేయర్ ఒక్కొక్క సూత్రంలోనే అసలు నిన్న క్లాస్ లో కూడా చెప్పారు కదా సార్. అంటే ఒక్కొక్క లేయర్ అర్థమవుతున్నా కూడా అది ఎక్సలెంట్ సార్. అది అంటే ఇది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఇప్పుడు నేను సంస్కృత్ నేర్చుకున్నది పతంజలి యోగ సూత్రాల కోసమే. ఏముంటది అనేసి ప్రతిదీ వాళ్ళు నేర్చుకుని వర్డ్స్ నేర్చుకుని అలాగా హిందీలో ఉంటుంది అలా నేర్చుకునేవాడిని. కానీ అసలు అర్థం చేసుకునే డెప్త్ నాలెడ్జ్ ని చెప్పడం గ్రేట్ సార్. అసలు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సార్, చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, నీ వాయిస్ వినపడుతుంది. సార్ మీరు చెప్పింది అర్థమవుతుంది. నిన్న నువ్వేదో క్వశ్చన్ ఇస్తే వాడు కదా రేపు అడగమని చెప్పాను. యా చెప్పు ఇప్పుడు. నేను ఏదో క్వశ్చన్ ఇస్తాను సార్. ఇప్పుడు బుక్ తీసుకొని మళ్ళీ రిఫర్ చేయాలంటే మళ్ళీ పతంజలి బుక్ తీసుకున్నాక బుక్ లేదు సార్. మీరు చెప్పేదే వింటున్నాను. అంటే అది ఇప్పుడు చెప్పేది అర్థమవుతుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ గా ఉంది సార్. కొంచెం మళ్ళీ చదివే కొద్దీ మళ్ళీ డౌట్లు వస్తాయేమో అని నాకు అనిపిస్తుంది. మీరు చెప్పేది అర్థమవుతుంది ప్రెసెంట్ దాకా, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ డౌట్లు వస్తాయి, పుట్టుకొస్తాయేమో అని ఒక డౌట్ సార్. సో అది నేను ఆన్సర్ చేస్తాను. అది ఐ మీన్ సార్ కూడా ఆన్సర్ చేస్తారు, నేను కూడా ఆన్సర్ చేస్తాను. సో నాలెడ్జ్ అనేది సెవరల్ లేయర్స్లో వస్తుంది అనమాట. ఒకటి ఇన్ఫర్మేషన్ని వినటం, తెలుసుకోవటం. రెండు దాన్ని కన్సాలిడేట్ చేసుకోవటం, అంటే దాన్ని మన వర్డ్స్లో మన విధానంలో మనం అర్థం చేసుకుని దాన్ని లెట్స్ సే బ్రెయిన్లో ఎక్కడో రాసుకోవటం. మూడు ప్రాక్టీస్ చేయటం. నాలెడ్జ్ అనేది ఎప్పుడైనా సరే ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. అది మీరు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కన్సాలిడేట్ చేసుకోవాలి అంటే మీరు దాని మీద బ్రూ అవ్వాలి. ఇప్పుడు కాఫీ ఎలా అయితే బ్రూ అయ్యి కాఫీ అవుతుందో, అలా మనని బ్రూ అవ్వాలంటే మనం మనసులో తిరుగుతూ ఉండాలి, మనం రోజువారీ అప్లై చేయాలి, మనం మాట్లాడాలి దాని గురించి. అండ్ ఈవెన్చువలీ కొన్ని ఇదైన తర్వాత అది మెచ్యూరిటీకి వస్తుంది అనమాట. వేర్ ఇట్ గెట్స్ టు అ పాయింట్ వేర్ యూఆర్ అప్లయింగ్ టు యువర్ డే టు డే లైఫ్. మీరు వాడుతున్నారు, మీ పేషెంట్స్ చెప్తున్నారు. అండ్ నేను ఇందాక ఎందుకైతే సార్ని ఐ సెడ్ ఇట్ వాజ్ వెరీ ఆసమ్ ఎందుకని అంటున్నానంటే, ఆయన ఇట్ ఈస్ అ మల్టీఫేస్టెడ్ అప్రోచ్. ఆయన హీ ఆల్రెడీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు బిగిన్ విత్. సో దీనికి ఆయన ఏంటంటే హీ ఆల్రెడీ లైక్ నాలెడ్జ్ అక్యూములేషన్, కన్సాలిడేషన్,
ప్రాక్టీస్ కూడా ఒక ఎక్స్టెంట్ వరకు ఆయనది అయిపోయి ఇప్పుడు ఆయన చెప్పడం చాలా ఈజీగా ఉంది. సో మనము ఏదైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామో, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, మీకు డౌట్స్ వస్తాయి, కానీ డౌట్స్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అనమాట. ద మోర్ యూ లెట్ ఇట్ బ్రూ ఇన్ సైలెన్స్ విత్ యువర్ సెల్ఫ్, మీరే కూర్చుని ఎప్పుడైతే దాన్ని ఆ డౌట్ను ఉండనిస్తారో, ప్రొలాంగ్డ్గా ఆ సందిగ్ధతని మీరు లోపల బేర్ చేయగలుగుతారో, ఆన్సర్స్ ఆటోమేటిక్గా దానిలోంచి వస్తూ ఉంటాయి. నిదానంగా కన్సాలిడేట్ అవుతుంది, నిదానంగా పేషెంట్స్కి చెప్తారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, దట్ ఇస్ రైట్, దట్ ఇస్ రైట్ థింగ్, దట్ ఇస్ రైట్. అంటే క్వశ్చన్స్ రావడం అనేది మనకి యాక్చువల్ గా నేను ఎందుకు చెప్తుంటాను, నేను ఎప్పుడు క్వశ్చన్స్ అడగండి క్వశ్చన్స్ అడగండి క్వశ్చన్స్ అడగండి అంటాను. చాలా నిజంగా చెప్తున్నాను, చాలా మంది మాట్లాడిన తర్వాత క్వశ్చన్స్ అడిగితే భయపడతారు. నేను చాలా మంది చూశాను, పెద్ద పెద్ద సెమినార్స్ లో చూసినప్పుడు చాలా మంది క్వశ్చన్స్ అయితే భయపడతారు. ఎందుకంటే అఫ్ కోర్స్ కింద ఉన్న వాళ్ళు, ఇక్కడ మాట్లాడేవాళ్ళు గొప్పవాళ్ళని కాదు, కింద ఉన్న వాళ్ళు అంతకంటే గొప్పవాళ్ళు ఉంటారు. వాళ్ళకి సమాధానం చెప్పడం అనేది ఒక్కొక్కసారి చాలా కష్టమైంది. నేనేమనుకుంటానంటే, మీరు క్వశ్చన్ వేసే కొద్దీ కూడా నాలో తృష్ణ పెరుగుతుంది. డెఫినెట్లీ ఆ తృష్ణ పెరిగిన తర్వాత నేను మరింతగా చదువుతాను, మరింతగా రిఫర్ చేస్తాను, మరింత రిఫర్ చేసి మీకు మరింత బాగా, అంటే ఇప్పటి వరకు ఎవరు చెప్పలేని విధంగా, పోనీ నలుగురు అయితే కలిపి అంటే ఒకళ్ళే చెప్పలేని విధంగా మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను. అందువల్ల ఏమవుతుందంటే నా నాలెడ్జ్ పెరుగుతుంది. అందు గురించి అన్నిటికంటే విద్యాదానం గొప్పదని చెప్తాను. విద్యాదానం గొప్పది. దీంట్లో గొప్పతనం ఉంది. దాంట్లో చెప్తాడు, క్వశ్చన్ అడిగింది చిత్త వృత్తి, ఆ వృత్తి గురించి కొంచెం మళ్ళీ రిపీట్ చేయండి సార్ అని అడిగాను సార్ నిన్న. సో విద్య ఎప్పుడు కూడా మనం పంచే కొద్దీ పెరుగుతుంది. దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ విద్యాదానం. విద్య అనేది పంచే కొద్దీ పెరుగుతుందంట. ఇది విచిత్రం కదా, డబ్బులు అనుకోండి, అదే డబ్బులు మీ దగ్గర పడితే నా దగ్గర తగ్గిపోతుంది. కానీ విద్య అనేది మీకు పెడితే మళ్ళీ నాకు పెరుగుతున్నాడు. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. దట్స్ వై నేను ఈ విద్యని మీకు దానం, పెద్ద పదం దానం చేయడం కంటే కూడా మీతో పంచుకుంటున్నాను. మీతో పంచుకుని నేను పెంచుకుంటున్నాను. ఎనీవే ఇంకా ఇది అవ్వలేదు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, వనజ సార్. చెప్పండి. ఎవరు సార్? వనజ సార్, తిరుపతి. వనజ గారు, చాలా కాలం అయింది. చెప్పండి. బాగున్నారా సార్? బాగున్నాయండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను అసలు వినలేదు సార్ మీ క్లాసెస్, ఇవి పతంజలి సూత్రాస్. ఈ టైంలో నాకు వేరే వర్క్ ఉంటుంది అందువల్ల. కానీ సార్, ఈ పతంజలి 196 సూత్రాస్ ఆఫ్ 4 పాదాస్ లో ఉన్నవి ఈక్వల్ టు వేదాస్ అని విన్నాను సార్. అలాంటి వేదాస్ లాంటివి మీరు చెప్తున్నారంటే మాకు చాలా గ్రేట్ సార్. మేము వింటున్నామంటే మీ ఆపర్చునిటీ. ఏం కాదండి, అంతా మన అదృష్టం. అది నేను చెప్తానంటే అంతా మనం ఒక చోట కలుసుకోవడం, కూర్చోవడం, ఈ ప్లాట్ఫామే ఒక అదృష్టం. ఇప్పుడు సోహం టాక్స్ కూడా అదే చెప్తాను. మనం అందరం కూర్చుని ఒక ప్లాట్ఫామ్ మీద మనం జస్ట్ ఒకసారి 2 hours మన మనసు మాట్లాడుకోవడంతో ఏమవుతుందంటే, వి షేర్ విషయం ఎంతవరకు షేర్ అయిందని కూడా ఆ 2 hours ఆ వాల్యూతో కూడినటువంటి ఆ 2 hours మనం గడపడం అనేది నాకు చాలా ఇది అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది నేను చెప్పేది. సార్, నేను ఈ సూత్రాస్ సార్ ఒక 6 years బ్యాక్ నాకు నేర్చేసుకోవాలి 196 సూత్రాస్ అని మళ్ళీ బై హ్యాడ్ చేసేదాన్ని. ఏది గుర్తుండేది కాదు, ఓన్లీ ఒకటే తథ యోగానుశాసనం, యోగ చిత్త వృత్తి నిరోధ, ఈ రెండే. మిగతా ఏది నాకు గుర్తుండేది కాదు. మిగతావి నేను దండకాలు, శ్లోకాలు ఇవన్నీ బై హ్యాడ్ చేసే, ఈవెన్ భగవద్గీత కూడా బై హ్యాడ్ చేసే హ్యాబిట్ ఉంది. ఈ సూత్రాస్ మాత్రం చాలా కష్టం సార్. చెప్తా ఎందుకు అవి కష్టం అంటే లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఈజ్ సంథింగ్ లైక్, నేను మొన్న క్లాస్ లో కూడా చెప్పాను. మీరు భగవద్గీత గురించి మాట్లాడారు. భగవద్గీత దీని తర్వాత వచ్చింది. భగవద్గీతలో శ్లోకాలన్నీ కూడా మీరు ఉపనిషత్తు నుంచి వాళ్ళు, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఏమన్నా ఇలా మాట్లాడితే చాలా మంది కోపాలు. కానీ నేను ఏంటంటే, మీ కోపం గురించి నాకు సమస్య లేదు, నాకు సంబంధం లేదు. బట్ ఏంటంటే భగవద్గీత అంతా కూడా పాత సినిమాల్లో అన్ని తీసి, మన త్రివిక్రమ్ సినిమాలు చూసారా, అన్ని పాత సినిమాలు ఎక్కడో బిట్లుంటాయి, అన్ని తీసి సినిమా తీస్తాడు. అది సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ అయిన తర్వాత అబ్బా ఈ సినిమా ఎంత బాగుంది అనుకుంటాం, కానీ
మీరు జాగ్రత్తగా గమనిస్తే దాంట్లో చాలా అన్ని పాత సినిమా బిట్లు కింద కనిపిస్తాయి. అలాగే భగవద్గీత కూడా గ్లోరిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఉపనిషత్స్, ఏ గ్లోరిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఉపనిషత్. అండ్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ఏ సింపుల్ లాంగ్వేజ్. సింపుల్ లాంగ్వేజ్ అంటే ఆ టైంలో లాంగ్వేజ్ ఎలా ఉంది. బట్ ఈ లాంగ్వేజ్ మీకు చాలా మంది ఇదే చెప్తారు. పతంజలి యోగ సూత్రాలు నేను చాలా కంటదా పడదా ట్రై చేశాను, కానీ శ్లోకాలు అర్థమైంది, శ్లోకాలు రావట్లేదు, దాని అర్థం తెలుసుకో, శ్లోకం మర్చిపోయాను. ఇదే విషయం చాలా మంది చెప్తారు. బికాస్ the క్లిష్టత, the difficulty in అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్ కాదు, ఆ ప్రొనౌన్సియేషన్ చాలా కష్టంగా ఉంటుంది. అందుకని అది కష్టంగా ఉంటుంది. చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంది. నేను చెప్తున్నాను కదా, చాలా మందికి ప్రాబ్లం. బట్ ఏంటంటే నేను 4-5 పుస్తకాల్లో తీసుకుని అలా కాకుండా ఇంకా మీ యూట్యూబ్ వీడియోలు అవి చూసి మీకు బాగా చెప్పాలనే ఉద్దేశంతో మళ్ళీ కాస్త నిద్రలేని రాత్రులు గడిపోయినాను, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడను కానీ, బట్ ఎక్సైట్ అవుతా ఉంటాను. అది నాతో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఎక్సైట్ అవుతా ఉంటాను. సార్ ఈ రికార్డ్స్ బిఫోర్ క్లాసెస్ ఎలా సార్? ఏదండి సార్ బిఫోర్ క్లాసెస్ జరిగాయి కదా సార్? ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. మీకు మీ గ్రూప్ లో ఉంటాయి, పెడతారు. లేదంటే శ్రీనివాస్ అని చెప్పేసి ఉంటారు, శ్రీనివాస్ గారిని అడగండి. సార్ శ్రీనివాస్ గారు మీకు శ్రీనివాస్ సార్ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేస్తారా సార్? అలాగే, ఓకే సార్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ నౌ. ఓకే, మిమ్మల్ని కాసేపు ఆపేస్తున్నాను. సో మళ్ళీ ఏదో అయింది. సరే, ఎనీవే ఎస్, సో మనకి యా 12వ సూత్రంలో మనం లెట్ మీ కంక్లూడ్ దిస్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. సో 12వ సూత్రంలో మనం ఇప్పుడు వరకు 11 సూత్రాలు అయిపోయాయి. 11 సూత్రాలు ఏం చెప్పారు అనేది మళ్ళీ ఒకసారి చెప్పాలంటే, యోగా అంటే డెఫినేషన్ చెప్పారు. ఆ యోగా యొక్క డెఫినేషన్ కి తర్వాత మెల్లగా వస్తూ చిత్త వృత్తుల గురించి చెప్పారు. ఆ చిత్త వృత్తుల తర్వాత వాటి యొక్క వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చిన తర్వాత ఈ చిత్త వృత్తి నిరోధం ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ చాప్టర్ లోనే ఆయన మాక్సిమం పీక్స్ తీసుకెళ్ళిపోతాడు మనల్ని. అంటే ఇంకా మన ప్రాక్టీస్ తీసుకెళ్ళలేదు, ముందు మన జ్ఞానం అంటే మన జ్ఞానాన్ని వృద్ధి చేస్తాడు. అన్ని విషయాలు అంటే దాన్ని ఏమంటారంటే ముందు సినాప్సిస్ చెప్తాడు అనమాట. అంటే ఇదిగో ఇది, లేదంటే దాన్ని ఏమంటామంటే ముందు జస్ట్ లైక్ ఒక సినాప్సిస్, ఇది ఇలా ఉంటుంది, ఈ దీంట్లో ఇది చెప్తాను అది చెప్తాను చెప్పేసి దాంట్లో మొట్టమొదటిగా మనకి యాక్చువల్గా సమాధి గురించి చెప్తాడు. కాబట్టి సమాధి పాదమైంది. సమాధి గురించి మెయిన్ అల్టిమేట్ గోల్ సమాధి. అష్టాంగ యోగాలో అల్టిమేట్ గోల్ సమాధి. ఆ సమాధి గురించి చెప్తూ బ్రీఫింగ్ ఇస్తున్నాడు మనకి. అందుకని సమాధి పాద అయింది. సమాధి పాదాలో అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ, ఈ శ్లోకాన్ని పెట్టుకోండి. ఇది వెరీ సింపుల్ లాంగ్వేజ్ లో రాశాడు. ఒక్కొక్క శ్లోకం సింపుల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. తన్నిరోధ ఉంది కదా, తత్ నిరోధ. తత్ అంటే అది. ఏది దేన్ని? చిత్తవృత్తి ఎలా నిరోధం అవుతుంది? చిత్తవృత్తి నిరోధం యోగా అన్నాడు. ఆ చిత్తవృత్తిని నిరోధించాలంటే ఏం చేయాలంట? తత్, దాన్ని చిత్తవృత్తుల్ని నిరోధ ఆపాలి అంటే అభ్యాస వైరాగ్యాభ్యాం. వైరాగ్యాభ్యాం అంటే వలన, చేతంచే వలన కంటే పట్టి, మేబీ వలన కంటే పట్టి, ఏమి విభక్తో తెలియదు నాకు, చతుర్థి విభక్తి అనుకుంటా, పంచమి విభక్తి అనుకుంటా. సో పంచమి అభ్యాస వైరాగ్యముల చేత చిత్తవృత్తి నిరోధాన్ని చేయొచ్చు అంటాడు.
సో ఇక్కడ రెండు ఎందుకు వాడాడు? నాకు వచ్చిన నిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఇది, నా జ్ఞాన పుష్పం వెదిగింది ఏంటంటే అభ్యాసం అనొచ్చు కదా, అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని ఎందుకు? అభ్యాసం చేత తన్నిరోధ అని చెప్పొచ్చు కదా. రెండు పదాలు ఎందుకు వాడాడు? అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. రెండు గుర్తుపెట్టుకోండి. మెల్లగా వీళ్ళు ఏం చెప్తారు విని తర్వాత మళ్ళీ నా వెర్షన్ చెప్తాను. అభ్యాస భక్తి వైరాగ్యం అండి. అభ్యాసం అంటే మనకు తెలుసు, అభ్యాస ఈజ్ సంథింగ్ సాధన. సాధనమున పనులు సమకూరు ధరలోన మనకు చెప్పాడు. అలాగే అభ్యాసం కూసు విద్య అని చెప్పేసి ఒక చిన్న కథ కూడా ఉంది. చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు చెప్పేవాడు. ఈ కథ వింటే అభ్యాసం అంటే ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఆ కథ, ఒక రాజుగారు మంచి ధనుర్విద్యలో చాలా గొప్ప ప్రావీణ్యం ఉన్నటువంటి రాజుగారు. ఆయన ధనుర్విద్య ప్రపంచం అంతా తెలుసు. ఆయన బాణాలు వేయడంలో నైపుణ్యత అంతా ప్రపంచం అంతా తెలుసు. ఆయన అలాంటి ఆయన ఒక రోజున కింద 5 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది కదా, రాజా అంతఃపురం పైన రాణి గారు పైన 5వ అంతస్తులో ఉండి ఆవిడ తల స్నానం చేసి ఆరబెట్టుకుంటున్నారంట. పరధ్యానంగా ఉన్నారు. రాజుగారు కింద ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో ఉంటే రాణి గారిని చూసి సరే ఈవిడికి నా ధనుర్విద్య ప్రదర్శన ఒకసారి చూపిద్దాం, విశేషాన్ని చూపిద్దాం అని చెప్పేసి కింద నుంచి ఒక బాణం తీసి ఆ ధనుస్సులోంచి పైకేసిన తర్వాత ఆవిడ ముక్కుకు పెట్టుకుంటారు కదా సంథింగ్, ఒక రింగ్ అనుకోండి, ముక్కు పెట్టిన రింగ్ లోంచి ఆయన వేసిన బాణం పైకి వెళ్ళిపోయింది. కింద చేశాడు, వెళ్ళిపోయింది. రాణిగారి తెలియలేదు. ఇది చూడండి, రాణిగారు తెలియకపోతే రాజుగారు ఎంతో చాలా దాన్ని ఏమంటారంటే ఉత్సాహంగా ఎంత పని చేశాను అని రాణిగారితో పొగిడించుకుందని చెప్పేసి మెల్లగా మెట్లెక్కి 5 అంతస్తుల మెట్లెక్కి ఆయాసపడుతూ, చూసేవా మహారాణి నా ధనుర్విద్యా ప్రదర్శన అంటే? ఏం చేశారు మహారాజా? ఏమిటి కింద 5వ ఫ్లోర్ కింద నుంచి నీకు తెలియకుండా నీ ముక్కులోంచి బాణం వేశానంటే? ఓహో అలాగా మహారాజా, వెరీ గుడ్. ఏముంది, అభ్యాసం కూసు విద్య కదా అందంట. కూసు అంటే చిన్నపిల్లప్పటి నుంచి నేర్పితే కూసు విద్య, చిన్నపిల్లల నుంచి నేర్పితే అభ్యాసం వచ్చేస్తుంది కదా అంటే రాజుగారికి కోపం వచ్చింది. అది ఇంత నేను ఎంతో దీంతో చేసిందని ఎంత మాట తీసి పాడేసింది, నన్ను అగౌరవపరిచిందని చెప్పేసి ఆయన ఈగో దెబ్బతిని వెంటనే రాజుగారు ఏం చేశారు, ఆ రాణి గారిని ఖైదులోకి పంపించేశారు. ఆ ఖైదు చేసిన తర్వాత రాజుగారు మర్చిపోయారు, ఎందుకంటే మిగతా భార్యలు ఉంటారు కాబట్టి మర్చిపోయిన తర్వాత రాణి గారికి సహజంగా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి కదా, కొద్దిగా ఆవిడ ఆ చుట్టూ ఉన్నటువంటి ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. అక్కడ లకిలీ ఆ రాణి గారి కారాగారం పక్కనే ఒక గజశాల ఉంది. ఆ గజశాలలో ఒక ఏనుగు అప్పుడే ప్రసవిస్తూ ఉంది అనమాట. ఆ ప్రసవం సహజంగా ఉండే స్త్రీ యొక్క దీంతో కుతూహలంతో ఆవిడ ఆ ఏనుగుని చాలా జాగ్రత్తగా ఇచ్చేసి ఆ ప్రసూతి అంతా తనే చూసి ఆ పిల్లని మెల్లగా పెంచుకోవడం మొదలెట్టింది, అంటే ఏనుగుతో పాటు. సో ఇలాగ ఏంటంటే ఆ ఏనుగు పిల్ల చాలా బాగా అలవాటు అయిపోయింది ఆవిడ. ఆ ఏనుగు పిల్లలు ఎత్తుకోవడం, చిన్నపిల్లల్ని ఎత్తుకున్నట్టుగా ఏనుగు పిల్లల్ని ఎత్తుకోవడం మొదలుపెట్టింది. ఈ డౌట్లు రావద్దు, కాసేపు ఓకే, డౌట్లు వస్తాయి. ఓకే, అలా కొంతకాలం పోయిన తర్వాత ఏనుగు పెద్దదైంది, అయినా సరే రాణిగారు తెచ్చుకున్నారు. ఈ వార్త అలా రాజుగారు తెలుసు. అలా రాజుగారు తెలిసిన తర్వాత రాజుగారు అప్పుడు సంతోషించలేదు. ఎందుకు సంతోషించారు? ఎందుకు సంతోషించారంటే కరెక్ట్, రాణి గారిని జాగ్రత్తగా షేమ్ చేయడానికి, నా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే దాని ఉద్దేశం ఏంటి? స్త్రీ ఏనుగుని ఎత్తుకోవడం ఏంటి? రాణి గారు ఏనుగుని ఎత్తుకోవడం ఏంటి? ఒక స్త్రీ ఎంత ఉంటుంది మా అయితే? ఏనుగుని ఎత్తుకునేది బలం ఉంటుందా? ఉండదు కదా. డెఫినెట్ గా రాణి గారిని షేమ్ చేద్దామని చెప్పేసి వెంటనే ఒక సభ ఏర్పాటు చేశారు. ఊర జనాలు అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత రాణి గారు ఏనుగుని ఎత్తుకుంటున్నారు అహో అని చెప్పేసి కటింగ్ చేస్తే అందరూ వచ్చేసారు. సభ కొలువు తీరింది. రాణి గారు వచ్చారు, ఏనుగు వచ్చింది, రాజుగారు వచ్చారు, అందరూ చూస్తున్నారు. రాణి గారు ఏనుగుని ఎత్తేసారు. రాజుగారికి ఇప్పుడు డెఫినెట్ గా
ఆయన కామ్ డౌన్ అయ్యి, ఏంటి మహారాణి మీరేంటి ఇంత సౌకుమార్యంగా అంతఃపురంలో ఉండేటువంటి రాజకుమారి కదా, మీరు ఏనుగుని ఎలా ఎత్తుకున్నారంటే మళ్ళీ అదే మాట చెప్పింది, అభ్యాసం కూర్చోవిద్య మహారాజా. చిన్నప్పటి నుంచి చేస్తే అభ్యాసం అనేది ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. ఇక్కడ రాణి గారు ఏనుగుని ఎత్తారా లేదంటే అది పక్కన పెట్టేసేయండి, ఆవిడ చెప్పింది అర్థం చేసుకోండి. ఏదైనా సరే అభ్యాసం ఉంటే ఏ పైన మనం చేయొచ్చు. సాధనమున పనులు సమకూరు ధరణం, ఏ పైన చేయొచ్చు. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక వ్యక్తిని పర్ఫెక్ట్ గా తయారంటే ప్రాక్టీస్. దీన్నే ప్రాక్టీస్ అంటే. అభ్యాసం అంటే ప్రాక్టీస్. నిరంతరము నదీ ప్రవాహములే ప్రవహించే కదిలే ఈ చిత్తవృత్తులను గుర్తుపెట్టుకోండి. నిరంతరము నదీ ప్రవాహం వలె ప్రవహించే అంటే మన మనసులో సబ్కాన్షియస్ మైండ్ లో ప్రవహించే ఈ చిత్తవృత్తులు అభ్యాసముతో వైరాగ్యంతో నియంత్రించుకోవచ్చు. ఈ అభ్యాసం ప్రాపంచిక విషయముల పైన వైరాగ్యం కలిగేవి కావు. క్రమక్రమంగా అభ్యాసంతో పెంచుకుంటూ వెళ్ళాలి. అభ్యాసం గురించి చెప్తున్నాడు. అభ్యాస వైరాగ్యాభ్యం తన్నిరోధం. మరి వైరాగ్యం అంటే ఏంటి? అభ్యాసం అంటే ప్రాక్టీస్ బాగానే ఉంది. వైరాగ్యం అంటే ఏంటి? జాగ్రత్తగా వైరాగ్యం ఎందుకు చెప్పాడు ఇక్కడ? ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అభ్యాసంతో కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు డైరెక్ట్గా అవుతాయి. కొన్ని వైరాగ్యం విరాగ, విరాగ, రాగం అంటే ఇష్టం, వి అంటే ఇంటూ నెగిటివ్ అంటే రాగాన్ని చంపుకోవడం, అంటే ఇష్టాన్ని చంపుకోవడం, అంటే దాన్ని ఇమ్యూన్ అవడం, ఆ ఒక విషయానికి ఇమ్యూన్ అవడం. ఎందుకంటే అభ్యాస వైరాగ్యం అని ఎందుకు పదం వాడాడు అనే దానికి నాకు మొన్న అర్థమైంది. ఎందుకు విరాగం చెప్తున్నాడు అంటే, ఉదాహరణకి ఒక విషయం స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ లో మీకు 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మెడిటేషన్ ఉంటుంది, రెండు నేను చాలాసార్లు చెప్పాను స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాస్ లో. 2 ఏంటంటే ఈ స్ట్రెస్ ని అంటే సబ్జెక్టివ్ గా చూసేది ఒకటి ఉంటుంది. సబ్జెక్టివ్ గా అంటే మనల్ని మనం నియంత్రించుకోవడం, అంటే మెడిటేషన్ చెయ్యి, శ్వాస మీద దృష్టి పెట్టు, ఓకే కొన్ని ఆసనాలు వెయ్యి, ఇవన్నీ కూడా సబ్జెక్టివ్, నీలో నువ్వు మార్చుకునేవి. రెండవేంటి ఆబ్జెక్టివ్, అంటే ఆ ప్లేస్ నుంచి బయటకు వెళ్ళిపో. సో ఆ స్ట్రెస్ ని అలవాటు పడు, స్ట్రెస్ ని జాగ్రత్తగా గమనించు, ఆ స్ట్రెస్ రాకుండా ఉన్న సిచ్యువేషన్ నువ్వు కలిగించుకో. ఇవేమో ఇంటర్నల్. ఏది? అభ్యాసం అనేది ఇంటర్నల్. వైరాగ్యం అంటే ఏంటంటే దాని మీద మనం, ఇప్పుడు ఉదాహరణకి నాకు స్ట్రెస్ ఎందుకు కలుగుతుంది? నాకు మంచి కారు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి ఇది కావాలి, మంచి అది కావాలి అని దానివల్ల నాకు స్ట్రెస్ వస్తుంటే, నేను మెడిటేషన్ చేసినంత సేపు కామ్గా ఉండను, తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కారు చూసినట్టు నాకు కారు కావాలి, ఆ ఇల్లు చూస్తే నాకు ఇల్లు కావాలి, పలానా బట్టలు చూస్తే పలానా బట్టలు కావాలి. దీన్ని వైరాగ్య అంటే జ్ఞానం పెంచుకుని, నువ్వు జ్ఞానం పెంచుకో. ఓకే నీ కారు వస్తే ఏంటి, ఈ కారు ఇచ్చిన ఇంకొక ఆల్రెడీ కారు ఉంది కదా నీకు, కొత్త కారు ఎందుకు, ఇంకో కారు ఎందుకు, ఈ కారు ఎందుకు నీకు కావాలి అనేటటువంటి జ్ఞానాన్ని పెంచుకుని దాని మీద సరే అన్ని కార్లు ఒకటే అనేటటువంటి వైరాగ్యం. విరాగం అంటే, వైరాగ్యం అంటే ఏదో జీవితం మన చచ్చిపోయే ముందు కలిగేది కాదు, లేదా ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కలిగేది కాదు. వైరాగ్యం అంటే నీ ప్రాక్టీస్ వలన, ఒకటి నిరంతరం లోపల నుంచి ప్రాక్టీస్ చేసుకో, 2 జ్ఞానాన్ని పెంచుకుని అది లేకుండా కూడా నువ్వు ఉండగలవు. ఇది వైరాగ్యం అంటే. విరాగ అంటే ఇష్టాన్ని మనం మెల్లమెల్లగా ఇప్పుడు స్వీట్ తినాలనిపిస్తే బాగానే ఉంటుంది. సో ఆ స్వీట్ మీద నియంత్రణ కలగాలంటే ఆ స్వీట్ ని మెల్లగా తింటూ దాన్ని ఆస్వాదిస్తూ ఉంటే మెల్లగా రెండో తినబోతుంది. ఇది గబగబా తినేసాం కాబట్టి రెండో తినాలనిపిస్తుంది. సో రజనీష్ ఒక మాట చెప్తాడు, సో వీళ్ళందరూ సిగరెట్ మానేయాలి అంటారు, కానీ సిగరెట్ మానలేరు, మందు మానలేరు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకోవడానికి మందు ఒక మార్గం కింద తీసుకుంటున్నారు, కానీ ఆ మందు తాగడం లేదంటే సిగరెట్ తాగడం మీద ఇష్టాన్ని పెంచుకుంటే దాని ఇష్టం తగ్గిపోతున్నట్టు. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇది కాంట్రాస్ట్ గా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. మనకి ఎంతో ఇష్టంగా తీసుకున్నటువంటి ఒక ఫోను, ఒక కారు, ఒక ఇల్లు, ఒక
ఒక వ్యక్తి కొంతకాలం పోయిన తర్వాత మనకి మొట్టమొదటంత ఇష్టం ఉండదు. ఇదేంటంటే రెగ్యులర్ గా వాళ్ళతో మనం ఉండడం తోటి మనకు వచ్చే ఇది విరాగం అంట. దాన్ని డెఫినెట్ గా ఈ చిత్త వృత్తులు కూడా, ఈ 5 రకాల చిత్త వృత్తుల మీద కూడా విరాగం పెంచుకో, ప్రాక్టీస్ చేయి, అభ్యాసం చెయ్యి. రెండోది విరాగం పెంచుకో, వైరాగ్యం అంటే దాని మీద రాగాన్ని తగ్గించుకో. నాకు ఈ ఆలోచన బాగుంది. చాలా మంది బాధపడుతూ, ఎందుకు బాధపడుతున్నారంటే బాధపడడం వల్ల నాకు ఆలోచనలు కాస్త నాకు మనసు తిరిగి పడుతుందంట. నిజమే, చాలా మంది బాధలు లేకపోతే రోజు గడవదు. అక్కడ బాధ ఏమి ఉండదు అక్కడ, అయినా సరే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా అక్కడ ఏమీ లేదని జ్ఞానం పెంచుకుని అది వైరాగ్యం, విరాగం పెంచుకోమంట. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు బాగా నచ్చిన టాపిక్ ఏంటంటే ఒకటే చెప్పలేదైనా అభ్యాసం చేయవయ్యా సరిపోతుందని లేదు, నువ్వు అభ్యాసంతో పాటు విరాగాన్ని కూడా పెంచుకో. ఇంకా డీప్ గా ఏం చెప్తాడో చూద్దాం శ్లోకం నుంచి. సో ఇక్కడ నేను ఇందా చెప్పాను, భగవద్గీత శ్లోకాలు చాలా ఈజీగా ఉంటాయి. ఇది ఇలాంటి యోగా సూత్రాల్లోంచి కొన్ని, అలాగే సాంఖ్యం నుంచి కొన్ని, కఠోపనిషత్తు నుంచి కొన్ని తీసుకున్నవి మనకి భగవద్గీతలో ఈజీగా మాడ్యులేట్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా శ్లోకాలు రాశారు. గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ మార్చారు. అంతేందుకు దీంట్లో చూడండి, దీంట్లో చూస్తే చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవత్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అంటే మనసు గురించి చెప్తూ, బావా నువ్వు మనసును కంట్రోల్ చేసుకోమన్నావు, ఇక్కడ ఎలాగైతే చిత్తవృత్తిని నిరోధం చేసుకోమన్నాడో పతంజలి కృష్ణుడు కూడా మనసును కంట్రోల్ చేసుకోవయ్యా అర్జున అంటాడు. అప్పుడు అంటాడు, బాబు నువ్వు చాలా ఈజీగా చెప్పేసి, చంచలం మనసు చాలా చంచలమైంది. ఇక్కడ మనస్సు అంటే మళ్ళీ వన్స్ అగైన్ ఇట్ రిఫర్స్ టు సబ్ కాన్షియస్ మైండ్ కింద తీసుకోండి. కృష్ణ ప్రమాదం చాలా, దాన్ని ఏమంటారు, ప్రమాదంగా, ప్రమాది అంటే చాలా పెద్దదని, బలమైంది, దృఢం, జస్ట్ స్టేబుల్. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అంటే దాన్ని పట్టుకోవడం నా వల్ల కావట్లేదు. ఎందుకంటే గాలి ఉంది, గాలిని పట్టుకోవడం నా వల్ల అవుతుందా? ఆ గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో నా మనసును పట్టుకోవడం కూడా అంతే కష్టం అని చెప్తే, అప్పుడు రెండో శ్లోకంలో ఎస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి శ్లోకం మళ్ళీ. శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో దుర్నగ్రహం చలం అభ్యాసేతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. సింపుల్ గా చెప్పారు అదే శ్లోకాన్ని ఇక్కడ ఎలా చెప్పారు చూడండి. అభ్యాసేన తు అంటే కూడా, అభ్యాసేన అభ్యాసంతో, ఇంకా కూడా, కౌంతేయ అంటే కుంతిపుత్రుడా, వైరాగ్యేణ చ వైరాగ్యం. అదే నేను చెప్పాను, ఈ శ్లోకాలు ముందున్న శ్లోకాలు అంటే ముందు తరాల్లో, అంటే ఎప్పుడు పతంజలి 4th century BCEలో ఉంటే ఇది ఇంచుమించుగా 2nd century, 3rd century, 4th century ACEలో వచ్చిన భగవద్గీత. సో ఈ భగవద్గీత శ్లోకాలు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా రీఫైన్ చేసి మంచి సాంస్కృతిక మధ్యలో దీన్ని పెట్టారు అనమాట. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. కొంతమంది వినడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే భగవద్గీత ఇప్పుడు ఆది అంతం లేనప్పుడు అప్పటి నుంచి వచ్చింది. ఇలాంటి ఉద్దేశాలు అంటే కొద్దిగా మీరు లాజికల్ గా ఆలోచించండి, సైంటిఫిక్ గా తీసుకోండి, లాంగ్వేజ్ తీసుకోండి, చరిత్ర తీసుకోండి, అలాగే ఆర్కియలాజికల్ సపోర్ట్ తీసుకోండి, లేదంటే కాయిన్స్ తీసుకోండి, లేదంటే ఈ లిటరేచర్ తీసుకోండి. ఇవన్నీ చేసిన తర్వాతే ఇలాంటి మాటలు నేను మాట్లాడతాను. అంతే తప్పించి నాకు భగవద్గీత మీద ఇష్టం లేదు, పతంజలి మీద ఇష్టం లేదు. ఇద్దరు భారతదేశానికి సంబంధించిన వాళ్ళే, భారతదేశం యొక్క ఫిలాసఫీని ప్రపంచానికి చెప్పిన వాళ్ళు. సో కాబట్టి దాంట్లోంచి తీశారు. కాబట్టి నేను చెప్పేది అంటే భగవద్గీతలో ఇదే చెప్పాడు, బట్ భగవద్గీత మోర్ పాపులర్ యాజ్ ఫిలాసాఫికల్. ఇది యోగా అంటే ఒక దర్శనం కిందే ఉండిపోయింది. ఓకే, సో యోగా అంటే ఆసనాల కింద అనుకుంటుంది, దాన్ని అలా వదిలేశారు. కానీ దాంట్లో ఉన్నంత డెప్త్ ఇందాక వాణిజ్య గారు చెప్తున్నారు, 4 వేదాలు ఏముందో పతంజలి యోగ సూత్రాలు అంత ఉందని కదా అంటే ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా వేదాలు అంతకంటే ముందులే. వేదాల తర్వాత వచ్చింది మన ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులో వేదాల్లో అర్థం కాని విషయాల్ని వీళ్ళు కొద్దిగా వివరంగా చెప్పారు. ఆ వివరంగా చెప్పిన దాన్ని మనకు నెక్స్ట్ వచ్చినటువంటి ఈ ఇతిహాసాలు
మరింత వివరంగా కథల రూపంలో రాముడి కింద, ఓకే, అండ్ ఒక రామాయణం కింద, అలాగే భారతం ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో వచ్చినటువంటి ఒక ఫైట్ ని చేసి దాంట్లో రకరకాల కథలు చెప్పడం వల్ల అలాగే జనరంజకంగా మలిచారు. తర్వాత ఒరిజినల్ గా వేదాల్లో ఉన్నవి ఇవన్నీ కూడా, వేదాల్లో ఉన్నవాటి చిన్న చిన్న పద్యాలు, చిన్న చిన్న కాన్సెప్ట్ చేసుకుని వీళ్ళు ఎలాబరేట్ చేశారు. అంతవరకు జాగ్రత్తగా వినండి. సో కాబట్టి సేమ్ భగవద్గీతలో కూడా అభ్యాసం వైరాగ్యంతో, అభ్యాసము వైరాగ్యంతో చూడండి. చంచలమైన మనస్సును నిగ్రహించడం నిస్సందేహముగా చాలా కష్టం, కానీ తగిన అభ్యాసముతో వైరాగ్యంతో మనసును నిగ్రహించడం సాధ్యపడను. అంటే ఇక్కడ నువ్వు అభ్యాసం రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి, అలాగే జ్ఞానంతో కూడినటువంటి ఇష్టాన్ని చంపుకోవడం, గుర్తుపెట్టుకోవడం. అది నీకు ఏ కోరికైనా అలా వస్తుంది బాబు, ఈ కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక వస్తుంది, ఆ కోరిక ఇంకో కోరిక వస్తుంది, దీనికి అంతం ఉండదు అని మనం జ్ఞానం ద్వారా గ్రహించినప్పుడు ఒక రకమైనటువంటి వైరాగ్యం వస్తుంది. ఈ రెండు వర్డ్స్ చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ 12వది అదైతే 13వ సూత్రం తత్ర స్థితౌ యత్నాభ్యాస. తత్ర స్థితౌ యత్నాభ్యాస. యత్న ప్రయత్నం, అభ్యాస. అభ్యాసం నిన్న చెప్పినటువంటి రెగ్యులర్ రిపీటెడ్ ప్రాక్టీస్. తత్ర స్థితం అంటే మనసును ఒక చోట స్థిరముగా కదలకుండా ఉండుటకు మళ్ళీ మళ్ళీ చేసే ప్రయత్నాన్ని అభ్యాసం అంటారు. అలా మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేస్తే మనసు ఒక చోట స్థిరంగా ఉండుటకు బలము పెరిగి క్రమముగా మనసు స్థిరముగా ఉండి తీరుతుంది. అభ్యాసం అంటే తత్ర స్థితం యత్నం అంటే ప్రయత్నం వల్ల. అభ్యాసం అంటే ఊరికే మనం 10 సార్లు అభ్యాసం అనుకుంటే కదా. ప్రయత్నం అంటే అభ్యాసం. తత్ర స్థితం అక్కడ ఉంటుంది. నీ ప్రయత్నం వల్ల అభ్యాసం పెరిగి నీ మనసు తత్ర అక్కడ స్థిత ఉంటుంది. సో ఇంకేం చెప్తున్నాడు అభ్యాసం గురించి? ఇంకేం చెప్తున్నాడు? సతు దీర్ఘకాల నైరంతరస్య సత్కార సేవితో దృఢభూమి. సతు అంటే ఏది? అభ్యాసం దీర్ఘకాల నిరంతర సత్కార సేవితో దృఢభూమి. దృఢభూమి అంటే ఆ అభ్యాసం ఎక్కడ, ఇందాక మన సంకల్ప చెప్తుంది కదా, కన్సాలిడేషన్ అంటే దృఢభూమి. దృఢభూమి అంటే కన్సాలిడేషన్. ఈ దృఢభూమి ఎక్కడ అవుతుందంట? ఎలా అవుతుంది? దీర్ఘకాల. అంటే ఆ అభ్యాసం అయితే అంటే అని అర్థం. ఓకే, దీర్ఘకాల అంటే కంటిన్యూస్ లాంగ్ ప్రాసెస్. అంటే ఇవాళ నేను ప్రాణాయామం చేసి రేపు నాకు దేవుడు కనిపించలేదు, నాకు 2 తలకాయలు రాలేదు, నాకు 4 చేతులు రాలేదు, నా స్ట్రెస్ తగ్గుతుందని మీరు ప్రాణాయామం చెప్పినట్టు చెప్పారు, నా స్ట్రెస్ తగ్గలేదు. 2వ రోజున 3వ రోజున అడిగితే నేనేమి సమాధానం చెప్పాను. ఎందుకంటే మా పతంజలి గారే దీర్ఘకాల నైరంతర సత్కార సేవితో దృఢభూమి. అమ్మా నీకు అది సెటిల్ అవ్వాలంటే, దృఢభూమి సెటిల్ అవ్వాలి, కన్సాలిడేట్ అవ్వాలంటే దీర్ఘకాలం నైరంతరయ్య అంటే నిరంతరంగా, అంటే రిపీటెడ్ గా రెగ్యులర్ గా సత్కార సేవితో అంటే చేస్తే ఆ ప్రయత్నం మర్యాదగా, గౌరవంతో, నమ్మకంతో, శ్రద్ధతో, ఆసక్తితో చక్కగా చేసుకున్నట్లయితే, సాగినట్లయితే, సేవించుకుంటే దృఢభూమి కన్సాలిడేట్ అవుతుంది. అంతే తప్పించి 2 రోజులు క్లాస్కి వెళ్ళి 3 రోజులు ప్రాణాయామం చేసి 4 రోజులు ఆసనాలు వేసి 5 రోజులు మెడిటేషన్ లో కూర్చుని, మీరు మెడిటేషన్ లో కూర్చుంటే మీరు ఏం ఆలోచిస్తారు ఎవరికి తెలియదు. ప్రాణాయామం అంటే ఎడముక్తి అంటే కుడిముక్తి చేస్తారు, కుడిముక్తి అంటే ఎడముక్తి చేస్తారు. చాలా మంది గాలి పీలిస్తే పొట్ట ముందుకు వస్తున్న కాన్సెప్ట్ చాలా మంది యోగా టీచర్లకి అర్థం కాలేదు. నేను చాలా మంది యోగా టీచర్ని చూసాను. గాలి పీలిస్తే పొట్ట ముందుకు రావాలి, వదిలేస్తే వెనక్కి వెళ్ళాలి. ఈ కాన్సెప్ట్ తెలియదు యోగా టీచర్లు. ఇది వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఆసనాలు నేర్చుకుని ఇదే యోగా అని చెప్పడం అయితే ఆసనాలని చెప్పండి. ప్రాణాయామం చెప్పిన మాత్రం డిఫరెంట్ గా మీరు యూ హావ్ టు లెర్న్ సర్టెన్ థింగ్స్. ఇది నిరంతర దీర్ఘకాల సత్కార సేవితో. ఆ సేవితో అంటే అలా సేవిస్తేనే దృఢభూమి అవుతుంది. 4 రోజులు ప్రాక్టీస్ చేసి 5 రోజులు ప్రాక్టీస్ చేస్తే రాదు. ఇది ఒక జన్మంతా ప్రాక్టీస్ చేసినా రాకపోవచ్చు నాలంటోడికి.
చాలా క్లియర్ చెప్తున్నా. ఈ అభ్యాసం ఈ జన్మంతా చేసే నాకు రాలేదు. ఇదేమవుతుందంటే నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఇక్కడ చేసిందంతా మళ్ళీ బ్రాట్ ఓవర్ అవుతుంది. బ్రాట్ ఓవర్ అయ్యి మళ్ళీ అక్కడ మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఒకవేళ నేను మనిషి కింద పుడితే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఈ 30-40 ఉంటుంది. ఈ 30-40 మార్కులు నెక్స్ట్ జన్మలో 41 నుంచో 31 నుంచి మొదలవుతున్నారు. అందుకని చాలా మందికి చిన్నప్పుడే కొంత జ్ఞానం వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అది? కొంతమంది చచ్చిపోయే వరకు కూడా జ్ఞానమే రాదు. ఎందుకు రావట్లేదంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం అని అంటాం. ఇది కరెక్టే. పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి ఆ వాసన అంటే వాసన పూర్వజన్మ వాసనలు అంటే ఓకే, అవి మనతో పాటు వస్తూ ఉంటాయి. అందుగురించి మనం చాలా చిన్న చిన్న పిల్లలు చాలా చూడండి, చిన్న చిన్న పిల్లలు చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. మన ఎందుకు ఇప్పుడు పెద్ద పెద్ద స్టేజ్ల మీద చిన్న పిల్లలు చాలా పెద్ద గొప్ప సింగర్స్ కంటే బాగా పాడతారు. ఎందుకు వచ్చింది అనుకుంటారు? అదంతా ఒకటి అభ్యాసం, రెగ్యులర్ ప్రాక్టీస్. రెండోది ఏంటంటే వాళ్ళ పూర్వజన్మ. ఆ పూర్వజన్మలో వాళ్ళు సింగర్స్ అయి ఉంటారు. వాళ్ళు అక్కడో 80 దగ్గర 90 దగ్గర ఉన్నారు. అక్కడ ఈ జన్మలో మళ్ళీ వాళ్ళు 5-6 yearsకి వాళ్ళకి ఆ సంగీతం అబ్బిన తర్వాత వాళ్ళకి వచ్చింది. ఇది మనం వాళ్ళతో కలిసి ప్రాక్టీస్ చేస్తుంటాం. మనకు రాదు, మన జీవితాంతం చేసినా రాదు. ఆ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి తొందరగా ఎందుకు వస్తుందంటే దిస్ ఇస్ ద రీజన్. ఒకే క్లాసు 30 మంది స్టూడెంట్స్, ఒకే టీచరు, ఒకే పాఠం ఒకేసారి అందరికీ చెప్తే కొంతమందికి అర్థమై కొంతమందికి అర్థం పోవడం కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ పూర్వజన్మ సుకృతం అండ్ అభ్యాసం. ఈ రెండు ఉంటేనే కొంతమంది అందుకే ఎక్సెల్ అవుతూ ఉంటాం మనం కొన్ని విషయం. కొంతమంది కొన్ని విషయాలు మనకు రావు అసలు. ఎందుకంటే దానికి అసలు మన డేటాలో లేదు, డేటా బ్యాంక్ లో అసలు ఏమీ లేదు. డేటా బ్యాంక్ ఉంటేనే కదా బయటకు వచ్చేది. మన మనసులో ఎక్కడ లేదు. చిత్తంలో సబ్ కాన్షియస్ మైండ్ లో. ఇప్పుడు నేను ఆయుర్వేదం చదివాను, ఎలోపతిలో 10 years ఉన్నాను, నేచురోపతి తెలుసు, హోమియోపతి తెలుసు, బట్ నేను యోగాకి ఎందుకు వచ్చానంటే ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఓహో, పూర్వకాలంలో ఎక్కడో నేను 30-40 దగ్గర ఆగిపోయాను, చచ్చిపోయాను నేర్చుకోకుండా. అది ఇప్పుడు మళ్ళీ నాకు 37 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు అర్థమయ్యి అక్కడి నుంచి 37వ సంవత్సరంలో అక్కడి నుంచి నేర్చుకుంటే నాకు ఇంత వచ్చింది అనమాట. ఇంకా నెక్స్ట్ జన్మలో నాకు 60 నుంచో 70 నుంచో మొదలవుతుంది. ఇంకో 4-5 జన్మలు పోతే అప్పుడు 100 అవుతుంది. ఈ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. అంతే తప్పించి 4 నెలల నుంచి చేస్తున్నాను సార్, 4 నెలలు చేసి మీకు రాంది ఏం తెలుసా? మీ బాధ ఏంటి తెలుసా? మీరు బరువు తగ్గలేదు. అంతే తప్పించి మీకు వచ్చిన లక్షణం నాకు ఎలర్జీ తగ్గిందని ఒప్పుకోరు. నేను ఇంతకుముందు మేడం ఎట్లయితే ఆయాసం వచ్చేది ఇప్పుడు రావట్లేదని ఒప్పుకోరు. అలాగే పనంతా ఈజీగా చేసుకున్నాను ఒప్పుకోరు. ఏదో 1 kg బరువు తగ్గలేదు, కేజీ బరువు తగ్గదు, నాకు ఉపయోగపడలేదు సార్ యోగా అంటారు. మీ ఉద్దేశం వేరు. మీ ప్రయత్నమా 2 రోజులు క్లాస్కి వస్తారు, 10 రోజులు రారు. అయినా సరే రోజు యోగా చేస్తున్న బిల్డప్ ఇస్తారు. మళ్ళీ సరిపోదు. ఆ ప్రయత్నం మర్యాదగా, గౌరవంతో, నమ్మకంతో, శ్రద్ధతో, ఆసక్తితో చక్కగా చేసుకున్నట్లయితేనే వస్తుంది. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అంటే కన్సాలిడేట్ అవుతుంది. ఇది 1 రోజు 2 రోజులు వచ్చేది కాదు. కొంతమందికి జన్మలైనా రావు. మనసులోని కదలికను నియంత్రించే ప్రయత్నం చిన్నపాటి కొంతసేపు అప్పుడప్పుడు నమ్మకం లేకుండా, శ్రద్ధ లేకుండా ఏదో చేసాంలే అని అలా చేసినట్లయితే మనసులోని కదలికను నియంత్రించే సాధ్యం కాదు. అందులో నేను మైండ్ గురించి కూడా, చిత్త వృత్తుల గురించి మాట్లాడుతున్నాను. ఎందుచేతంటే మనసులోని సంస్కారం చాలా బలవంతమైనవి, మొండివి, కఠినమైనవి, జన్మల నుండి సంస్కార రూపంలో మనసులో తిష్ట వేసి నుండి కరడుగట్టినవి. మెల్లిగా మెత్తగా చెప్తే వినవు. మనసులోని కదలికను నియంత్రించేదే ఓకే, అది అభ్యాసం. అభ్యాసం అంటే అర్థమైంది కదా. 2-3 రోజులు చేస్తే రాదమ్మా, 2-3 సంవత్సరాలు చేసినా రాకపోవచ్చు, జన్మంతా చేసినా రాకపోవచ్చు. ఆశ్చర్యపోవద్దు. ఓకే, నెక్స్ట్ వైరాగ్యం అంటే ఏం చెప్తున్నాడు? 15వ సూత్రం. దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం. ఈ శ్లోకాల్లో క్లిష్టం చూసారా? ఈ పదాల్లో చూసారా? ఈ పదాలు ఎంత క్లిష్టంగా పెట్టాడో. ఇది అర్థం చేసుకోవాలి మనం. దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం.
వైరాగ్యం మీన్స్ దృష్ట అనుశ్రవిక విషయ. దృష్ట అంటే మనం చూస్తాం, చెప్పాడు ఇంతకు ముందు, కంటికి కనిపించేది మనకి ప్రమాణం. ప్రమాణం అని చెప్పాడు కదా. ఓకే, ఆ ప్రమాణం అనుశ్రవిక విషయాలు, ఇలాగ ఎవరైనా మాట్లాడుకుంటే విషయం వచ్చినటువంటి జ్ఞానం. ఓకే, ఈ చూసినవి, చూసి నేర్చుకున్నవి, విని నేర్చుకున్నవి, విషయ వితృష్ణస్య, ఈ లోకంలో పై లోకంలో కనిపించని అంటే కనిపించినవి తెలుసుకుంటాం, కనిపించినవి మనం జ్ఞానం ద్వారా తెలుసుకుంటాం, లేదా పెద్దవాళ్ళు చెప్పిన మాటల ద్వారా తెలుసుకుంటాం, లేదా పుస్తకాల ద్వారా చదువుతాం. వ్యాధహితమైన భావంలో ఉండే దోషములు తెలుసుకుని వాటి అన్నిటి మీద కోరికను పూర్తిగా తొలగిపోయిన తర్వాత, అంటే నువ్వు తెలుసుకుని చదివి, ఓకే, విషయ వితృష్ణస్య, విషయ అంటే విషయాలంటే బయట మన ప్రపంచంలో చేసే పనులన్నింటినీ కూడా విషయము అంటారు. విషయం అంటే ఏంటంటే మన కోరికలు. ఈ కోరికల మీద వశీకార సంజ్ఞ, వాటిని వశపరచుకోవడం, ఆ కోరికలను వశపరచుకోవడం సంజ్ఞ అంటే దట్ ఈస్ సిగ్నలింగ్ వైరాగ్యం. వైరాగ్యం ఇస్ ఎ సిగ్నలింగ్ ఆఫ్ వశీకారత్వం. వశీకారత్వం అంటే ఆ ఇంద్రియాల్ని మనం వశీకరణం చేసుకోవడం. ఆ ఇంద్రియాలకి జ్ఞానం ఏమైంది? ఎలా వస్తుంది ఇంద్రియాల జ్ఞానం? కొంత చదివితే, కొంత ఇతరులు చెప్తే, ఓకే, ఇలా కొన్ని మన సొంత దృష్టితో వచ్చినవన్నీ కూడా, అన్నిటిలో కూడా దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం. అంటే నీకు తెలిసినవి, తెలియనివి, పుస్తకాల్లో చదివినవి, పెద్దలు చెప్పినవి, అన్ని విషయాల్లో ఉండే విషయాన్ని పరిజ్ఞానం చేసుకుని తర్వాత వాటి మీద వశీకార సంజ్ఞ, ఇంద్రియములు వాటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా చెప్పినట్లు వినే స్థితికి వచ్చినప్పుడు ఏ వస్తువు మీద కోరిక లేకపోవుట, దీన్ని వశీకార వైరాగ్యం అంటారు. ఇది వైరాగ్యం అంటే. ఇదే వైరాగ్యాన్ని మనకి చాలా జాగ్రత్తగా చూడండి మీరు. ఈ మధ్యన మేబీ 2 years బ్యాక్, 3 years బ్యాక్ జేమ్స్ బాండ్ లాస్ట్ సినిమా వచ్చింది, గుర్తుందా మీకు? ఏంటది, నో టైమ్ టు డై అనే సినిమా, జేమ్స్ బాండ్ సినిమా వచ్చింది. దాంట్లో హీరో హీరోయిన్ ఒక సమ్ సిటీకి వెళ్తారు. సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఏం చేస్తుంటారంటే, వాళ్ళు పేపర్ కాల్చేసి పాడేస్తూ ఉంటారు. పేపర్ ఉంది కదా, ఈ పేపర్ని వెలిగించి పాడేస్తారు. పాడేస్తే ఏంటి ఇలా పాడేస్తారని చెప్పేసి ఆ హీరోయిన్ అక్కడ వెయిటర్ని అడిగితే, వాళ్ళు దే ఆర్ బర్నింగ్ దేర్ డిజైర్స్ అంటారు. అంటే ఆ పేపర్ మీద వాళ్ళ కోరిక రాసేసి దాని పేపర్ అతికిచ్చేసి వెలిగించి బయట పాడేస్తారు. అంటే ఒక రోజు ఉందన్నమాట వాళ్ళకి. అలాంటి రోజు వస్తే ఆ రోజు మనం పండగ రోజు కొంచెం చూడండి, కొన్ని విషయాన్ని వదిలేస్తా ఉంటాం. అలాగా ఆ సినిమాలో బాగా చూపిస్తాడు. సేమ్ అదే. ఎందుకు మీరు ఈ మధ్య చాలా మంది కాశీకి వెళ్ళారు కదా, కుంభమేళ వస్తూ కాశీకి వెళ్ళిన తర్వాత మాకు ఒక విషయం చెప్తారు, ఇక్కడ నీకు ఇష్టమైంది వాడు వదిలేసుకోమంటారు. దట్ ఈస్ వైరాగ్యం. అంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని నువ్వు తినకూడదు. అది ముఖ్యంగా మనం ఆహార పదార్థాలు కింద పెట్టుకున్న ఆహార పదార్థాలు కాదు, ఈ కామ క్రోధ మదమాశ్చర్యాలను అక్కడ వదిలేసుకోమని అర్థం. ఆడు చెప్పింది ఈ కామాన్ని, క్రోధాన్ని, మోహాన్ని, మదాన్ని, మాశ్చర్యాన్ని మనం ఎలా వదులుకోదు కాబట్టి ఏదో పేరు పెట్టి వంకాయ తిన్నాను, నేను చికెన్ తిన్నాను. చికెన్ కూడా వదలలేండి. అంటే 60 ఏళ్ళ తర్వాత వదిలేయచ్చు, 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఎవడు చికెన్ వదలడు, మటన్ వదలడు, మాంసాహారం ఎవడో వదలడు, ఇష్టమైన వాడు. ఓకే, అంత వైరాగ్యం మనకి లేదు, రాదు. అక్కడ వదిలేయాల్సింది ఏంటంటే నీ కామాన్ని. కామం అంటే కోరిక అంటే సెక్షువల్ ఇది కాదు. అక్కడ సెక్షువల్ డిజైర్ ఇస్ నాట్ కామ. కామ ఇస్ కోరిక. ఏది కావాల్సి అది ఇది కావాలి, ఇది చూస్తే ఇది కావాలి కోరిక, ఇది చూస్తే ఇది కావాల్సిన కోరిక, ఇదే కామం అంటే. ఈ కావాలి అనే ఆతృత దాన్ని వదిలేసుకో. క్రోధం, మోహం, మదం, మాశ్చర్యం వీటన్నిటికి వదిలేసుకోమని చెప్తే, మనవాడిని వంకాయ వదిలేశాను, చింతకాయ వదిలేశాను, అక్కడ కూడా వదిలేసారు కూడా. ఏది నేను తిన్నా ఎక్కువగా ఏది నాకు పడతా అని చెప్పేసి అది వదిలేస్తా ఉంటాం. నాలంటి అయితే అలాంటివి వదిలేస్తాను. నాకు ఏది పడదో చూసుకుందాం, చింతకాయ తింటే నాకు పట్టలేదు కదా, అందుకని చింతపండు వదిలేద్దాం అనుకుంటాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వేసిన తర్వాత ఆడికి తింటా చింతపండు ఉందో లేదో అనేది.
ఇవన్నీ ఏంటంటే మనకి అన్ని పెడతారు, అన్ని పెట్టారు, అన్ని ఉన్నాయి, మనం ఏంటంటే దేన్ని పాటించాం. సో సేమ్ కాశీలో వదిలేయడం లాంటిదే వశీకార సంజ్ఞా వైరాగ్యం, ఈ వశీకరణం సంజ్ఞా వైరాగ్యం. సో గుర్తుపెట్టుకోండి, ఇవి మనకు తెలిసి అనుశ్రవిక విన్నవి, దృష్ట చూసినవి. వితృష్ణస్య, వి తృష్ణ, తృష్ణ అంటే కోరిక, వి అంటే నో, నేను చెప్పాను కదా. వైరాగ్యం, వి రాగం, రాగం అంటే ఇష్టం, వి అంటే ఇష్టం లేకపోవడం, తృష్ణ అంటే కోరిక. అంటే ప్రపంచ విషయాల మీద, చాలా విషయాల మీద తెలుసుకుని మరి వాటిని వశీకారం, ఇంద్రియాలు వశీకరించుకుంటే ఆ సంజ్ఞనే వైరాగ్యం అంటారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈయన ఇంకా డీప్ గా వెళ్తున్నాడు. వైరాగ్యం ప్రాథమికంగా విభజిస్తే అపర వైరాగ్యము మొదటి స్థాయి వైరాగ్యం, పర వైరాగ్యము అంతిమ స్థాయి వైరాగ్యం. ఓకే, ఏంటిదంట వైరాగ్యం? వస్తువులు దొరకనప్పుడు వాటి మీద కలిగే వైరాగ్యం తక్కువ స్థాయి వైరాగ్యం. ఇప్పుడు చూడండి, మన చిన్నప్పుడు ఒక కథ చెప్తారు. ఒక నక్కంట ఎవరో చెప్పారు ద్రాక్ష పళ్ళు చాలా తీయగా ఉంటాయని చెప్తే, అబ్బా చాలా తీయగా ఉంటాయని చెప్పేసి ఓ ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఆ ద్రాక్ష పండుని గుర్తుని చూసి ఎగిరి దొరకకపోతే చిచ్చి ద్రాక్ష పండు పుల్లగా ఉంటాయని చెప్పి వచ్చిందంట. ఎందుకు? దాన్ని దొరకలేదు కాబట్టి దాని మీద వైరాగ్యం పెంచుకుంది. కానీ అది వెళ్ళింది మాత్రం తీయగా ఉంటాయనే కదా, అది తినకుండానే వైరాగ్యం పెంచుకుంది. కాబట్టి మనకి దొరకని వాటి మీద వైరాగ్యం పెంచుకోవడం చాలా నీచమైనటువంటి, అంటే ఒక చాలా తక్కువ స్థాయి వైరాగ్యం. తర్వాత వస్తువులు దొరికితే వెంటనే వాటిపైన కోరికను విజృంభించి రాగం వెంటనే కలుగుతుంది. వస్తువులు దొరికి తమ దగ్గర ఎదురుగుండా ఉన్న వాటి దుష్ప్రభావం తెలుసుకుని అవి నాకు వద్దనే స్థితిని అసలైన ఉత్తమ స్థాయి వైరాగ్యం అంటారు. అంటే అది నీకు తెలుసు, అది నీకు అలవాటు ఉంది, అని ఎదురుగుండా ఉంది, దాన్ని తింటలా, అది దాన్ని తీసుకోవట్లేదు, దాన్ని వాడట్లేదు. అది ఇదే సేమ్ మన జ్యోతి ఉందా, జ్యోతి ఉంటే చాలా సంతోషిస్తుంది టాపిక్. సో మనకి లాంగ్ బ్యాక్ పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి వచ్చింది, గబ్బర్ సింగ్ అని చెప్పేసి. ఆ గబ్బర్ సింగ్ సినిమాలో ఆ ఆలీతో మాట్లాడే డైలాగుతో సిగరెట్ ఉంటుంది, సిగరెట్ ఏంటి కాల్చలేదంటే సిగరెట్ మానేశాను కదా అంటాడు. సిగరెట్ మానేస్తే సిగరెట్ చేతితో పెట్టుకున్నారంటే సిగరెట్ మానేయడం అంటే పారేయడం కాదురా, సిగరెట్ మానేయడం అంటే పాడేయడం కాదు, ఎదురుగుండా ఉన్నా కూడా కాల్చకుండా ఉండడం అని చెప్పేసి చాలా మంచి డైలాగు మన డైరెక్టర్ హరీష్ శంకర్ మంచి డైలాగ్ రాశారు. వదిలేయడం అంటే పారేయడం కాదు, ఇష్టం లేకపోవడం అంటే పారేయడం కాదురా, వదిలేయడం అంటే మారేయడం అంటే పారేయడం కాదు, ఎదురుగుండా ఉన్నా కూడా దాన్ని కాల్చకుండా ఉండడం అంటాడు. ఆ డైలాగ్ అది. అందుకని మనకి ఇష్టమైంది, బాగా కోరిక ఉన్నది, మన ఎదురుగుండా ఉన్నా కూడా దాన్ని ముట్టుకోకుండా ఉంటే అది అసలైన వైరాగ్యం. దొరకందని మనం ఇందాక అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనా అంట, అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనా, అందరూ నక్కకి పుల్లగా ఉంటాయి పై అంతే, మళ్ళీ ఎదురుగుండా పెడితే తినేస్తారు. కానీ ఈ ఎదురుగుండా ఉన్నా కూడా వాటి మీద దొరికిన అబండెంట్ గా దొరికినా కూడా ఇట్స్ ఓకే, ఐఎమ్ డన్, నాకు వద్దు అండమే అసలైన వైరాగ్యం. సో ఆహారం వస్తువు ఉంటే తక్కువ స్థాయి వైరాగ్యము, ఆహారం దొరికినా ఏదో ఫలితంతో ఒక ఆహారం సేకరించకుండా ఉండడం ఉపవాసం అంటారు. ఓకే, ఇది ఉత్తమ స్థాయి వైరాగ్యం. వైరాగ్యంలో 4 దశలు ఉంటాయండి, మళ్ళీ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. యతమాన సంజ్ఞా వైరాగ్యం, వ్యతిరేక సంజ్ఞా వైరాగ్యం, ఏకేంద్రియ సంజ్ఞా వైరాగ్యం, వశీకార సంజ్ఞా వైరాగ్యం. ఇందాక మనం చెప్పింది, పతంజలి చెప్పింది 4వది, వశీకార సంజ్ఞా వైరాగ్యం. యతమాన సంజ్ఞా వైరాగ్యం అంటే ఇంద్రియములు వాటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే స్థాయి నుంచి కొంత పై స్థాయికి పెరిగి ఇంద్రియములలో మరియు వస్తువులలో సహజముగా ఉండే దోషముల గుణములు తెలుసుకుని మనకు పడతాయి, మనకు పడవు అని తెలుసుకుని వాటి మీద మనసులో వైరాగ్యం తెచ్చుకోవాలి. ఫస్ట్ గుడ్. అంటే ఇప్పుడు నాకు పచ్చిమిరపకాయ పచ్చడి తింటే నాకు కడుపులో మండుతుంది అనుకున్నప్పుడు ఓకే, తినడం వల్ల నాకు మండుతుంది కాబట్టి అసౌకర్యం కలిగిస్తుంది కాబట్టి అది వదిలేయడం, ఇది యతమాన సంజ్ఞా వైరాగ్యం. అంటే ఒక ప్రయత్నం, ముందు తిందాం అనుకుంటున్నాను, తర్వాత ఇబ్బంది కలిగిస్తున్నా వదిలేసాను, అంటే దాని నాలెడ్జ్ పెంచుకున్నాను. ఓకే, ఇది ప్రారంభ దశ. ఇది ఏంటంటే మిగతా వాళ్ళు అంటే దొరికిన వెంటనే పచ్చిమిరపకాయ బజ్జీలు తినేయడం వేరు, అరే నాకు పట్టలేదురా అని మానేయడం, ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ వైరాగ్యం. రెండోది ఏంటి? వ్యతిరేక సంజ్ఞా వైరాగ్యం.
సాధకుడు తన మనసులో తొంగి చూసుకుని ఎన్ని కోరికలు అనే దోషములు ఇంకా మనసులో ఉన్నాయి, ఎన్ని కోరికలు అనే దోషములు మనసు నుండి పోయాయి, అంటే నాలో ఎన్ని వదిలేసుకున్నాను అలా చూసి అని పరిశీలించుకునే దశ. అంటే ఎస్, రెట్రోస్పెక్షన్. నాకు ఎన్ని ఇష్టాలు ఉన్నాయి, ఎన్ని ఇష్టాలు వదులుకోలేకపోతున్నాను, ఎన్ని ఇష్టాలు ఇంకా మనం పట్టుకుని ఉన్నాము, ఎన్ని వదిలేసాను, వాటిని ఎలా తొలగించుకోవాలో ఆలోచించి దానికి తగిన సాధనం చేసుకుంటాడు. ఇది వ్యతిరేక సంజ్ఞా వైరాగ్యం. యాతమాన సన్యాస వైరాగ్యం అంటే వ్యతిరేక సంజ్ఞ రెండోది. ఇంకా నాలో ఇంకేమైనా ఉన్నాయని వెతుక్కోవడం. ఫస్ట్ ఏంటి, ఒకదానికి కారణం తెలుసుకుని జ్ఞానం ద్వారా దాన్ని వదిలేయడం. రెండోది ఇంకా ఏమైనా ఉన్నాయా, ఎలా వదిలేద్దాం అనుకోవడం. మూడోది ఏకేంద్రియ సంజ్ఞా వైరాగ్యం. ఈ దశలో సాధకుడు బాహ్యంలో ఉండే వస్తువుల మీద స్థూలమైన కోరికలు పూర్తిగా తొలగించి ఉంటాడు, కానీ అతని మనసులో సూక్ష్మ రూపంలో ఆయా ఇంద్రియములకు సంబంధించిన కోరికలు ఆసక్తి అనే బీజ రూపంలో మనసులో పేర్కొంటాయి. ఆసక్తి ఎప్పుడైనా కోరిక అనే మొలకను వేయొచ్చు. ఆ మొలక ప్రవృత్తి అనే కార్యరూపం దాల్సింది. సాధకుడు ఈ ఆసక్తి అనే బీజం కూడా తొలగించుకునే సాధన చేయమని. అంటే ఇంకా డీప్ గా వెళ్ళిపోయిన తర్వాత అన్ని వదిలేసుకున్న తర్వాత ఇంకా ఎక్కడో సంజ్ఞ, ఒక ఏకేంద్రియ ఎక్కడో మన 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాల్లో ఉండేవా ఒక్కోదాన్ని నరుక్కుంటూ వస్తాడు, ఎక్కడో ఒకటి మిగిలిపోతుంది. ఆ దాన్ని కూడా అంటే తెలుసుకోగలిగితే ఏకేంద్రియ సంజ్ఞా వైరాగ్యం. లాస్ట్ లో వశీకార సంజ్ఞా వైరాగ్యం. మనసులో ఆసక్తి తీసుకోవడం కాదు, తింటేనే కాదు, తిందామనే కోరిక కూడా కలగకూడదు. గుర్తుపెట్టుకో, నేను పశువులుగా తినడం మానేసే, బజ్జీ తినడం మానేయడం అది వేరు. కానీ మనసులో కోరుకుంటది, మళ్ళీ ఎప్పుడైనా కనిపించడం లేదు తిందాం అనిపిస్తా ఉంటుంది. ఆ ఆసక్తి నేను తింటలేదు కాబట్టి నా వైరాగ్యం వచ్చిందంటే కాదు, ఇది అవ్వలేదు. తినాలనే కోరిక ఇంకా మనసులో ఆసక్తి ఒక బీజ రూపంలో ఉంది. ఆ ఆసక్తి కూడా తొలగిపోయి సాధకుడికి కోరికలు రాగములు పుట్టినప్పుడు అప్పుడు ఇంద్రియములు జీవుడి వశంలో ఉంటుంది, జీవుడి మాట వింటుంది. ఇది అన్నిటికంటే ఉత్తమ వైరాగ్యము. ఇది పక్కన పెట్టేసేయండి. ఇంతవరకు మనం చాలు, సరిపెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మనం టాపిక్స్ అంటే మాట్లాడుకుందాం. మీకేమన్నా అర్థం కాకపోతే yes please, you can ask questions. ఇప్పుడు మనం అభ్యాసం వైరాగ్యం రెండింటి గురించి మాట్లాడుకున్నాం. అభ్యాసం అంటే ఏంటో తెలుసుకున్నాం, వైరాగ్యం అంటే తెలుసుకున్నాం, వైరాగ్యంలో రకాలు తెలుసుకున్నాం. వైరాగ్యం అంటే చివరికి మీ ఆసక్తి, ఇష్టం కూడా ఉండకూడదు. ఇష్టం ఉండి మానేయడం మళ్ళీ వేరు, దొరకలేదని చెప్పి మానేయడం ఇంకొకటి. అది ఎదురుకుండా పెట్టుకుని దాన్ని వాడకుండా ఉండడం ఉత్తమైంది. అలాగే ఆ లోపల ఆసక్తి ఆలోచన కూడా రాకూడదు. చాలా మంది బయటకు చాలా కామ్ కనిపిస్తారు, కానీ వాళ్ళ లోపల అన్ని కోరికలు తిరుగుతా ఉంటాయి. ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు పురుడు విప్పి బయటకు వస్తాం. దీని గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు, సో ఓ జెంటిల్మెన్ పగలు చూసిన విషయాలు రాత్రి కల్లో తెచ్చుకుంటాడని చెప్పేసి. పగలు తీర్చుకోడు వాడు. ఇంతకంటే నేను వివరంగా చెప్పలేను, మీరు ఏమైనా డీప్ గా చెప్పమంటే అప్పుడు తర్వాత చెప్తాను. ఎందుకంటే జెంటిల్మెన్ చాలా జెంటిల్మెన్ గా ఉంటాడు. అలా చాలా మంది చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ వాటి గురించి పట్టించుకున్నట్టుగా ఉంటాడు, కానీ పట్టించుకోడు. కానీ వాడు రాత్రి కల్లో ఇవే విషయాలు వస్తూ ఉంటాయి. స్వీట్ తినాలనుకుంటాడు, స్వీట్ ఆపేసి అనుకుంటాడు, కానీ రాత్రి స్వీట్ కల్లోకి వస్తుంది. అర్థమైందా? ఇది వెరీ బ్రీఫ్ మామూలుగా చెప్పడం. ఎనీ డౌట్స్ ఇంకా? సో అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ, చిత్తవృత్తుల్ని రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా అండ్ దాని మీద వైరాగ్యం, ఆసక్తి లేకుండా చేసుకుంటే చిత్తవృత్తులు నిరోధించబడతాయి. ఎస్ సార్, చెప్పండి. మాట్లాడలేదు. సరే నేను చెప్పమ్మా. సార్ నిన్న చెప్పింది చిత్తవృత్తి నిరోధ సార్ చెప్పింది.
నాకిష్టమైన చిత్తవృత్తిని బయటకు తీసుకోవచ్చు, క్లిష్టమైన చిత్తవృత్తిని ఆపేసి. అదే కదా సార్ చెప్పింది. క్లిష్ట క్లిష్ట వృత్తయః పంచతయః వృత్తాః పంచతయః క్లిష్ట అక్లిష్టాః. అది నిన్న మనం మాట్లాడుకున్నది. అంటే దీనికి సంబంధించింది కాదు. దీనికి సంబంధించిన ఆడవ ఏంటమ్మా? అంటే ఇప్పుడు ఈ టాపిక్ లో రాలేదు కదా సార్. ఆ టాపిక్స్ అయిపోయాయి ముందు సార్, నిన్న చెప్పేశారు. అది 5వది, ఇప్పుడు మనం 12 సరే దాని సరే గురించి సరే మొదలైంది. మీకు ఇంకా డౌట్ క్లారిఫికేషన్ ఏంటంటే చిత్త వృత్తులు 2 రకాలుగా ఉంటాయి. నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్తాను. చిత్త వృత్తులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి క్లిష్ట, కష్టమైనది. 2 అక్లిష్ట. అక్లిష్ట అంటే కష్టమైన దాని వ్యతిరేకం సుఖంగా. కష్టం సుఖం అని చెప్పాలి. కష్టాహ సుఖాహ అని చెప్పాలి, క్లిష్టాహ లేదా సుఖాహ అని చెప్పాలి. ఈయనేమంటాడు అక్లిష్టాహ అని అంటే ఏంటంటే చిత్తవృత్తుల్లో కూడా మంచివి ఉంటాయి అనేది చెప్పడం కోసం నేను చెప్తున్నాడు. అంటే కొన్ని కష్టాన్ని కలిగిస్తాయి కొన్ని చిత్తవృత్తులు. నేను చెప్పాను కదా నేనేం చెప్పాను. సో కొన్ని చిత్తవృత్తులు ఎలా ఉంటాయి, క్లిష్టాహ కష్టంగా ఉంటాయి అనుకున్నాక లోపల నుంచి ఏదో కోరికలు వస్తా ఉంటాయి పైకి వచ్చి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. కొన్ని అదే అనుకున్నాం, ప్రేమ, అభిమానం, ఇవి అక్లిష్ట. అర్థమైందా? పిల్లల మీద ప్రేమ కలుగుతుంది, పిల్లలంటే ఇష్టం ఉంటుంది, బట్ అవి అక్లిష్టమైనటువంటి చిత్తవృత్తులు. క్లిష్ట ఏంటి? నాకు పలానాది కావాలని కోరుకోవడం, నాకు సంబంధించి కాకుండా సంబంధించిన వాటికి కూడా కోరుకోవడం క్లిష్ట. కష్టం ద్వారా వస్తా ఉంటాయి. అక్లిష్ట అంటే ఏంటంటే కష్టం కాని, ఉదాహరణ పిల్లల మీద ప్రేమ ఉంది కానీ నువ్వు ఉన్నావు, నీకు ఒక పిల్లలు 2 పిల్లల, ఒక పాప కదా తిరుగుతూ ఉంటది అప్పుడప్పుడు క్లాస్ లో కనపడతా ఉండదు. సో ఇప్పుడు ఏంటి, ఆ పాపకి కొంత వయసు వచ్చిన తర్వాత నువ్వు స్కూల్కి వెళ్తుంది అనుకో, ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలి అంటే బయటికి పంపించాలి. అప్పుడు ఆమె మీద ప్రేమ ఉంది, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వేరే ఊరు పంపించాలి, వేరే దేశం పంపించాలి, పెళ్లి చేసి వేరే వాళ్ళ ఇంటికి పంపించాలి. ఇదేంటిది? బాధాకరంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇది చెడ్డ కాదు, ఇది అక్లిష్టం. ఇష్టమైంది కానీ అక్లిష్టం. సుఖం అని చెప్పకూడదు. కష్టం ఏంటి? నీకు 4 అంతస్తుల మేడ ఇప్పుడు అర్జెంటుగా మీ ఆయన్ని కట్టేమన్నాం అనుకో, అది క్లిష్టం, అది అయ్యే పని కాదు. అది క్లిష్టమే, అది తెలుస్తాం. అక్లిష్టం అంటే ఏంటంటే మనకి సంబంధించిన విషయాల మీద వైరాగ్యం పెంచుకోవడం. ఇందాకదే వైరాగ్యం అంటే ఓకే, అడ్డాలు నాడే పిల్లలు కానీ గడ్డాలు నాడు కాదని మగ పిల్లల గురించి అంటారు. అలాగే ఏనాడైనా ఆడపిల్లే గాని ఏడపిల్ల కాదని ఆడపిల్లలు అంటారు, అంతే కదా? ఎప్పటికైనా ఆడపిల్లే గాని ఏడపిల్ల కాదంటే మన అమ్మాయి కదా ఎప్పటికైనా ఆడ అంటే అక్కడ పంపించాల్సిందే అనే వైరాగ్యాన్ని మొట్టమొదటి నేర్చుకున్నాం అనుకో, అది అక్లిష్టమైనటువంటి చిత్తవృత్తి. మీ ఆయన అర్జెంట్ గా తెల్లవారేసరికల్లా నువ్వు ఏం చేస్తావో తెలియదు నాకు, అల్లావుద్దీన్ అక్బర్ దేవుడు సంపాదించి 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి అన్నాం అనుకో మీ ఆయన్ని, అది క్లిష్టమైనటువంటి చిత్తవృత్తి. అదే పట్టుకుని మనసులో తిప్పేసి నీ మనసులో తిప్పి ఆయన మనసులో తిప్పి ఇద్దరు మనసులో తిప్పుకుంటే అది క్లిష్టమైనటువంటి చిత్తవృత్తి. అలాగే పిల్లలు అది క్లిష్టం కాదు కానీ అక్లిష్టం. మీకు అర్థమైందా? కాబట్టి ఇందాక నేను నామని చెప్పిందని కూడా చెప్పి, ఇప్పుడు నాకు ఎన్నో నేర్చుకోవాలని ఉంటుంది, అది నేర్చుకోవాలనుకుంటాం. ఇది అక్లిష్టమైనటువంటి చిత్తవృత్తి. ఇది నేను ఇతరులను చంపడానికో లేదంటే ఇతరులను పాడు చేయడానికో నేను చెప్పట్లా. నేనేంటి జ్ఞానాన్ని పెంచుకుందాం, అది కూడా వద్దు అంటాడు. దాని మీద కూడా వైరాగ్యం పెంచుకోమంటాడు. ఇతరులకు ఎందుకు చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అది కూడా వద్దు. ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? నీతో ఎందుకు ఉంచుకోవాలనుకోవట్లేదు? ఇది కూడా తప్పే అంటాడు. ఇది కూడా చిత్తవృత్తి.
హౌ డీప్లీ ఈజ్ టెలింగ్. లైఫ్ లో పాఠాలు ఎట్లా చెప్తున్నాను నేను. అరే నీకు ఓకే పాఠం చెప్పడం మంచిదే, ఇతరులకు చెప్పడం మంచిదే, కానీ అది విరాగంతో చెప్పు, వైరాగ్యంతో చెప్పు. అది అక్లిష్టమైనటువంటి చిత్తవృత్తి. అక్లిష్టమైన అంటే కష్టం, కానీ అది కూడా చిత్తవృత్తి, దాన్ని కూడా ఆపేసుకోను. క్లిష్టాహ అక్లిష్టాహ. ఎగ్జాక్ట్లీ. చిత్తవృత్తులు కష్టమైనవి, కష్టము లేనివి. ఇవి కష్టం లేదు యాక్చువల్గా, కానీ అవి కూడా చిత్తవృత్తులు, వాటిని కూడా నివారించుకోమంటారు. తన్నివారణాభ్యాం అభ్యాస వైరాగ్యాభ్యాం. ఎస్, యా. ఇంకా నమస్తే అండి, ఇబ్రహీంపట్నం నుంచి శ్రీనివాసన్ అండి. శ్రీనివాస్ చెప్పండి. అదే ఇప్పుడు మీరు మాట్లాడుకుంటుంది మాకేమీ అర్థం కావట్లేదు. అంటే నిన్న మాట్లాడుకున్నామంటే ప్రాణాయామంలో లేదు, కిచెన్ ఫార్మసీలో లేదు. అంటే నేను అనుకోవటం 300 hours కోర్స్ అన్నారు కదా, అదా? కాదు. నిన్న ఎక్కడ మాట్లాడుకున్న దాని గురించి? ప్రాణాయామం, మెడిటేషన్, యోగ నిద్ర. నేను యోగ నిద్రలో మాట్లాడుతున్నాను శ్రీనివాస్. అది రికార్డ్ చేసినట్లేదు. ఎస్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్స్ ప్లీజ్. సార్ నమస్తే, నా పేరు కృష్ణవేణి అండి. చెప్పండి సార్. అభ్యాస వైరాగ్యం అనే టాపిక్ ఇవాళ అసలు బాగా అర్థమైంది సార్. నేను చాలా సార్లు దాన్ని బైహాట్ చేద్దామన్న పుస్తకంలో చదివినా అసలు నిజంగా తెలియలేదు సార్ దాన్ని. కృష్ణవేణి గారా? అవును సార్, అసలు బాగా అర్థమైంది సార్ ఇవాళ వైరాగ్యం. మీ పేరు ఇవాళ వింటున్నాను. మీరు ఎక్కడి నుంచి? లేదు, మొన్న కూడా విన్నాను సార్. అది బస్సులో కూర్చొని వినాల్సినప్పుడు ఇక నేను మాట్లాడాను సార్, వింటా గానీ. ఇవాళ సబ్జెక్ట్ మాత్రం నాకు అభ్యాస వైరాగ్యం అనే ఈ టాపిక్ మాత్రం నాకు ఇవాళ బాగా అర్థమైంది సార్. నిజంగానండి, చాలా సార్లు వేరే వాళ్ళు చెప్పారు యోగా క్లాస్ లో, అది చదువుకోవటం లాగా అయ్యింది, కానీ నిజమైన వివరణ మాత్రం నాకు ఇవాళే తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. ఇంకోటి అసలు నాకు మీరు చెప్పిన ఈ విషయాన్ని నిజంగా ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్ కి కానీ వెళ్తేనండి, వాళ్ళు అసలు పక్కదారి పట్టడం కానీ ఆ సబ్జెక్ట్ నేర్చుకోలేక పోతున్నాం అనే ఫీలింగ్ కానీ అసలు ఉండదు సార్. అంత విపులంగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. నెక్స్ట్ సరే, అభ్యాసం అన్నా కాస్త అర్థమవుతుంది, కానీ వైరాగ్యం అంటే భయం వేస్తుంది సార్. అది ప్రాక్టీస్ చేయడం చాలా కష్టమేమో. నేను ఇక్కడ వైరాగ్యం ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే మనకి లాస్ట్ మేము ఒకసారి చెప్పాం, మనకి ఏంటంటే ఎలా ఉంటాయంటే కొన్ని సన్యాసి అంటే అర్థంగా కనపడుతుంది, సన్నాసి అంటే కొద్దిగా వ్యతిరేక భావన ఉంటుంది. లాస్ట్ టైం చెప్పాను తిరుపతిలో ఒకసారి మీకు వచ్చిన సన్యాసమా సన్యాస అని ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకసారి. ప్రపంచాన్ని వదిలేస్తే సన్యాసం, ప్రపంచం మనం వదిలేస్తే మన సన్యాసం. ఆ రకంగా మనకు కొన్ని పదాలు. వైరాగ్యం అంటే భయం వేస్తుంది. వైరాగ్యం అంటే భయపడాల్సింది ఏమి లేదు. అంటే డిటాచ్మెంట్ మనం చెప్తా ఉంటాడు భగవద్గీతలో, తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ బాగానే ఉంటాయి, కానీ పతంజలి మీకు చాలా వివరంగా చెప్తాను. నాకు తెలిసినంత వరకు పతంజలి వెరీ అంటే గ్రేట్ఫుల్లీ క్రాఫ్టెడ్ అనమాట. అంటే ఒక్కొక్క అక్షరాన్ని ఆయన నాకు తెలిసినంత వరకు ప్రతి అక్షరాన్ని ఒక్కొక్క రోజుకో 2 రోజుకో రాసుంటాడు. ఒక్కొక్క అక్షరాన్ని ఆయన గుర్తు తెచ్చుకుని అంత క్లియర్ గా క్రాఫ్టింగ్ అంట. మీకు తెలుసు, బహుశా మీరు పెయింటర్ కాబట్టి, మీరు ఆర్టిస్ట్ కాబట్టి మీకు తెలుసు. ఒక్కొక్క ప్రసవ వేదన అంట. ప్రసవ వేదన ఎలా ఉంటది అనేది ఒక్కొక్క అక్షరం బయటకు వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటది. అలాగా ఒక్కొక్క పెయింట్, ఒక్కొక్క స్ట్రోక్ మీరు వచ్చినప్పుడు అది ఎలా కరెక్ట్ గా ఎంత ఇవ్వాలనేది, సో మైండ్ ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తే రాదు. అలాగా
ఒక్కొక్క పదం ఇక్కడ వైరాగ్యం, అభ్యాసం వండర్ఫుల్ కాంబినేషన్ అన్నమాట. ఆ బాగా అదే నచ్చింది. అభ్యాసం అలాగే అని అర్థమవుతుంది అదే. క్లిష్ట అక్లిష్ట అనే పదం అక్కడ వాడడం. రెండోది ఇంకా మనం బిగినింగ్ లోనే 16 సూత్రాలు కూడా అవ్వలేదు, ఇంకా 196 16 అంటే ఇంకా 180 170 ఎన్నో ఉన్నామండి. ఇంకా ఏం చెప్తారు, నాకు ఇప్పుడు భయం వేస్తుంది యాక్చువల్గా. అవును సార్. రియల్లీ ఇంత నాలెడ్జ్ ని ఇంత చిన్న చిన్న సూత్రాలు ఎలా పెట్టాడు. సో వైరాగ్య ఇస్ సంథింగ్ లైక్, చూడండి ఎంత బ్యాటరీ అయిపోతున్నా. అదే సార్, కాస్త క్రమశిక్షణ 1-2 వదులుకోవడమే చాలా కష్టపడతా ఉంటాము పూర్తిగా. అంటే ఆ 11 ఇంద్రియాల్లో 10 ఇంద్రియాలకు సంబంధించిన విషయాన్ని ఒక్కొక్కటి వదులుకోవడం చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం గురించి చెప్తాడు. అవును సార్. అందుకని నేను 2 నెలల నుంచి యోగా చేస్తున్నాను, 3 నెలల నుంచి యోగా చేస్తున్నాను, 3 సంవత్సరాల యోగా చేస్తున్నాను, 30 సంవత్సరాలు యోగా చేస్తున్నాను అంటే ఏమి కాదు, మేము తెలుసుకోలేదని అర్థం. నువ్వేం తెలుసుకోలేవు కూడా. ఆయన చెప్పిన దాంట్లో అసలు ఆయన రాసిన పుస్తకమే మనకు అక్షరాలే అర్థం కానప్పుడు ఇంకా సాధన ఇంకెంత లోతుగా ఉంటుంది, సాధనలో వచ్చినటువంటి విషయాలు ఎంత లోతుగా ఉంటాయి, దాని ఫలితాలు ఇంకెప్పుడు వస్తాయి. అందుకని జన్మని జన్మలు దాటుకుంటే ఎవరికో వాళ్ళు పనికి వస్తాయి. కానీ నేను అనుకునేది ఏంటంటే మనం మంచి దారిలో ఉన్నాము, ఇవాళ రాకపోవచ్చు జ్ఞానం. అంతేందుకు ఈ పతంజలి యోగ సూత్రాలు మొదలు పెట్టే వరకు కూడా నాకు ఇంత క్లారిటీ లేదు యోగా నేను చెప్పేది వాటిలో. నేను 27 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఇలా చెప్పినట్టే చెప్తున్నా అందరూ బాగానే చెప్తున్నా అన్నారు. ఇప్పటి వరకు నీ అంత దరిద్రుడు ఎవరు లేదని నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు ఎవరు అన్నారు. చాలా బాగా చెప్పారు మీరు, మా మాస్టర్ని గుర్తు 77 వాళ్ళు కూడా వాళ్ళ మాస్టర్ నేను గుర్తు చేశానని చెప్పారు చాలా మంది. దిస్ ఇస్ వెరీ, ఇప్పుడు 2001లో చెప్పిన మాట్లాడు ఇప్పటికీ చెప్తాను. కానీ నాకు ఒక్కొక్క జ్ఞానం కోసం వెక్కిసించి నేను మాట్లాడే మాటలకి వాటి అర్థాన్ని అంతరార్థాన్ని వెతుక్కునేలాగా నా జ్ఞానం మీతో పంచుకోవడం వల్ల నా జ్ఞానం పెరిగి మరింతగా మనం బాగా ఇంటరాక్ట్ అవ్వడం ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ స్పెషల్. అందుకని యోగ సూత్రాలు రియల్లీ గ్రేట్ ఇన్సైట్ ని మనైతే పెంచుతుంది. నాకైతే బాగా పెంచుతుంది. మీ సంగతి తెలియదు. నెక్స్ట్ సార్ క్లాసెస్ అయితే చాలా బాగుంది సార్. యాక్చువల్లీ స్టార్టింగ్ 2 క్లాసెస్ నాకేం అర్థం కాలేదు. తర్వాత మీరు మెడిటేషన్ క్లాస్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడు చెప్పారు పురుష గురించి. సో అప్పుడు మళ్ళీ వీడియోస్ అవి చూసి అన్ని రికార్డింగ్స్ చూసాను, అర్థం చేసుకున్నాను. బాగుంది కాన్సెప్ట్, పురుష కాన్సెప్ట్ అయితే బాగుంది సార్. ఆ మెడిటేషన్ ప్రాక్టీస్, నెక్స్ట్ యోగ నిద్ర కాన్సెప్ట్, చాలా ఆ ప్రాక్టీస్ చాలా మీనింగ్ఫుల్ గా ఉంది నాకైతే. నా వరకు ప్రాక్టీస్ అది బాగా ఇదవుతుంది సార్, అర్థం అవుతుంది, ఫీల్ అవ్వగలుగుతున్నాను. అండ్ ఏంటి ఒక్కొక్క సూత్రాలు ఇంటర్లింక్డ్, ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అండ్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బాగుంది సార్. సార్ నెక్స్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. జన్మాంతర స్మృతి అని చెప్పారు కదా సార్. గత జన్మవి అంటే పుట్టేటప్పుడు మొదట్లో గుర్తుంటది అని చెప్పి. సో ఒక మూవీ వచ్చింది సార్, కా మూవీ. అబ్బవరపతి కా మూవీ. ఆ మూవీ చూసిన తర్వాత చాలా బాగా తీసాడే అనుకున్నాను. తర్వాత ఇది చెప్పిన తర్వాత దీనికి దానికి ఇంటర్లింక్ చేస్తే ఓకే ఇది నిజమా అనిపించింది. బాగుంది. మనకు తెలియనివన్నీ కొట్టిపాడేయడానికి లేదు, ఇది సైన్స్ కాదని కొట్టిపాడేయడానికి లేదు, తెలిసినవన్నీ చాలా గొప్పవి అనుకోవడానికి లేదు. ఎప్పుడు ఏది దొరికితే ఏది అర్థమైతే అంతవరకు తీసుకుని దాని ఆవేళకి అమ్మయ్య నా జ్ఞానం వాడు చాలు అనుకుని పడుకుని మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత నిన్న జ్ఞానం తప్పని ఎవరైనా చెప్తే ఓహో నిన్న నేర్చుకుని తప్ప అనమాట, ఓహో అని రేపు పడుకుని ఎల్లుండి మళ్ళీ ఇది కాదు మొన్న నేర్చుకుందే కరెక్ట్ అంటే అది కూడా ఓకే అనుకోవడమే రియల్ లైఫ్. నేను చెప్తాను అలా వెళ్ళినప్పుడే మనం హ్యాపీగా బతుకుతాం. అలా కాదు నాకు తెలిసిందే రైట్, నువ్వు తెలిసింది తప్పు అని రాజకీయ నాయకులు
రాజకీయ నాయకులు కొట్టుకోరు యాక్చువల్గా. టీవీలో ఎక్కువసేపు మాట్లాడగానే ఏదో వాళ్ళకి వీళ్ళని గుర్తించి వాళ్ళ పదవులు ఇస్తారేమో అని చెప్పి వీళ్ళు కొట్టుకుంటా ఉంటారు. అది దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు, ఇద్దరు కూర్చోబెట్టండి. వీడు లేడంటే వీడు ఉన్నాడంటే వాళ్ళిద్దరు ఒక దారిలోకి ఎప్పుడు రారు. కానీ ఆయన చెప్పింది నిజమైన ఈయనండి, ఈయన చెప్పింది నిజమైన ఆయన రాత్రి పడుకుని రేపొద్దున్న వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుని ఎల్లుండి మళ్ళీ వీళ్ళిద్దరు చెప్పింది కరెక్ట్ కాదేమో, ఇంకేదైనా ఉందేమో అనుకోవడం అనేది ఆ వెతుకులాట, ఆ జిజ్ఞాస అంటారు. ఆ జిజ్ఞాసే లైఫ్. స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉండడం చాలా తప్పు. నథింగ్ ఈజ్ పర్మనెంట్, వెదర్ ఇట్ ఈస్ హ్యాపీనెస్ ఆర్ సంథింగ్ లైక్ ప్లెజర్. ఏది పర్మనెంట్ కాదు లైఫ్ లో. రాత్రి పగలు రెండు ఎందుకు పెట్టాడు సృష్టిలో? రోజంతా రాత్రి ఉందనుకున్నాం, యు ఆర్ బోర్డ్. రోజంతా పగలందా, యు ఆర్ టైర్డ్. రాత్రి ఉంటుంది, రాత్రి ఉన్నప్పుడు రాత్రి బాగుందనుకో, పగలు అన్నాడు పగలు బాగుంది. వేసవకాలం చెమటలు పట్టేస్తున్నాయి అనుకోవడం తప్పు, శీతాకాలం చల్లేస్తుంది అనుకోవడం తప్పు. రెండింటినీ ఎంజాయ్ చేయి. వర్షాకాలంతో వర్షం ఎంజాయ్ చేయి, శీతాకాలంలో చల్లని ఎంజాయ్ చేయి, వేసవకాలంలో చెమటలు ఎంజాయ్ చేయి. అప్పుడు ఓహో ఇది లైఫ్ అనిపిస్తుంది. అలా నాకు చెమటే పట్టకూడదు, నాకు చలి వేయకూడదు, వర్షంలో తడవకూడదు, ఇవన్నీ నువ్వేవో గ్రహాంతర వాస అయి ఉండాలి. నో, ఈ సృష్టిలో ఉన్నప్పుడు ఎస్ దీంట్లో ఏది ఉంటే దాన్ని తీసుకో. నీ సొంత ఉద్దేశం పెట్టుకో. ఏది దొరికితే అది తీసుకో, ఏది ఉంటే దాన్ని గ్రహించు, ఏది ఉంటే అది తిను. ఎంత జ్ఞానం వస్తే అంతే తీసుకో. కానీ దాని దృఢమైనటువంటి అభిప్రాయానికి వచ్చేయద్దు. అభిప్రాయాలు తప్పు. నో జడ్జిమెంట్ ఆన్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ సిచ్యువేషన్ ఆర్ ఎనీథింగ్ ఆన్ ఎనీథింగ్. వీడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు కాదు. ఒకే మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. సమయానుకూలంగా మారిపోతా ఉంటాం, మనమే మారిపోతా ఉంటాం. అందుకని మంచోడు చెడ్డోడు కింద మారిపోవడం, వాడు బాధపడకూడదు. చెడ్డోడు మంచోడు అనుకున్నాడు మళ్ళీ మనం బాధపడకూడదు. రెండు ఒక వ్యక్తిలో కోణాలు, విభిన్నమైన కోణాలు మనిషిలో ఉంటాయి. విభిన్నమైన కాలాలు సంవత్సరంలో ఉంటాయి. అన్నింటినీ సమానంగా వెళ్ళిపోవడం కదా ఉగాది. రేపు వస్తుంది ఉగాది అంటే ఏంటి? ఎస్, అన్నిటిని ఆ రుచులు పెడతారు నీకు కాబట్టి. ఎస్, ఈ రకంగా లైఫ్ కూడా అలా తీసుకోమని. కానీ అంటే ఆ ఉగాది పచ్చడి అంటే ఏంటో, ఆ పచ్చడి తినడం కోసం వేస్తూ ఉంటాం, పచ్చడి అయిపోయిన తర్వాత పాడేస్తూ ఉంటాం. మళ్ళీ మన మామూలు రాగద్వేషాలు మామూలు, ఇష్టాలు మామూలు, అన్ని మన దృఢమైన నిర్ణయాలు మామూలే. నాకు పలానా హీరో అంటే ఇష్టం అంటే పలానా హీరోయిన్ అంటే ఇష్టం. ఈ గోడ మామూలే. సమానంగా తీసుకుని ఇప్పుడు రాదు. అందుకని మన గందరగోళమైన లైఫ్ లో మనం లీడ్ చేస్తాం. కానీ అన్నిటినీ దిస్ ఇస్ వైరాగ్యం. ఏమన్నాడు ఆయన? అది వినండి, జ్ఞానాన్ని పెంచుకుని వైరాగ్యం పెంచుకోమన్నాడు. అలాగే చెప్పి నాలంటాడు ఎవడో చెప్తే వైరాగ్యం పెంచుకోవడం కాదు. నేను చెప్పాను అనుకోండి, పలానావాడు మంచోడు, మీరు అందరూ మంచోడు అనుకోవడం, పలానావాడు చెడ్డోడు, పలానావాడు చెడ్డోడు అనుకో, ఇది తప్పు. మీ సొంత ఆలోచన ఉండాలి. ఓకే, పుస్తకాలు చదవాలి, అందరూ చెప్పాలి, అప్పుడు వాటిని వదిలేయండి. మళ్ళీ సి హౌ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ ద వర్డ్స్. అది నేను చెప్పాను. కాబట్టి దేన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. అంటే దేన్ని హృదయాన్ని తీసుకోవద్దు, దేన్ని వదిలేయద్దు, దేన్ని పట్టుకోవద్దు, దేన్ని వదలద్దు. ఎస్, అబ్జర్వ్, తర్వాత ఫీల్ అండ్ ఎంజాయ్. దట్ ఈస్ లైఫ్. ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఆదివారం సోహం టాక్స్ ని అప్పుడు కలుసుకుందాం. రొటీన్ క్లాస్ అయితే మళ్ళీ సోమవారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.